నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు. ఇంకొక విషయం ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి. బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెలంతా కూడా మనం ఏ పండుగైనా ఒక్కరోజు, 2 రోజులు జరుపుకుంటాం. కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము? ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మామూలుగా ఇప్పుడు బోనాలు జరుపుకుంటాం సరే, నెలంతా కూడా మనకి బోనాల ఉత్సవం కొనసాగుతుంది అని అనుకున్నాము. కానీ మనకు మొదటగా గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యి ఆఖరణ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ బోనాల ఉత్సవం సమాప్తమవుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకని అంటే ప్రత్యేకించి మొదట గోల్కొండతోనే మొదలవుతుంది, ఆఖరణ సింహవాహిని, మధ్యలో మనం 4 వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి బోనాల సమర్పణ చేస్తూ ఉంటాము. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో తెలియజేయండి. ఇప్పుడు బోనాల నివేదనలో అమ్మా మీరు ముఖ్యంగా అంటే మన తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయము, ఆంధ్ర ప్రజలైనా భారతదేశం గర్వించదగ్గ పండగ ఇది. రాష్ట్రీయ పండగ అని అప్పుడు పోయిన గవర్నమెంట్ కూడా తెలంగాణ. ప్రకటించింది తెలంగాణ. బోనాల అంతరార్థంలో వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఇష్టంగా పెడతారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అంతరార్థమైన విషయం ఏంటంటే గొల్లకొండ బోనం ఆ విధంగా ఎందుకు, ఉమ్. బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనం ఆ విధంగా ఎందుకు, 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో దగ్గర రోజా ప్రత్యేకం. మహంకాళి బోనాలు ఆ విధంగా ఎందుకు, ఉజ్జయిని మహంకాళి అని అంటారు మన దగ్గర. అవును, అవును. తర్వాత సింహవాహిని బోనాలు. ఈ విధంగా మాట్లాడి చూస్తే అమ్మ అంతరార్థంలో గొల్లకొండ బోనాల్లో అసలు ఆ చరిత్ర పుట్టింది కాకతీయుల కాలం నుంచి వచ్చింది. ఇప్పుడు కుతుబ్ షాహీలది అనే చరిత్ర ముగింపులో ఉన్నారు వాళ్ళు. ఆ, ఆ ప్రాంతంలో గొర్రెల కాపరి వెళ్ళి అక్కడ ఆ వ్యవసాయానికి సంబంధించిన ఆ కొండ ప్రాంతంలో ఆయన వనమూలికలు, ఆ మేకలు కానీ ఆ గొర్రెలు కానీ తినడం చూస్తూ ఉన్నప్పుడు ఈయన గారు ఏం చేశారంటే ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చి మేకలు మరణించడం గమనిస్తాడు ఆయన. అదేంటి, ఈ గొల్లకొండ అన్న ప్రాంతం ఇప్పుడు ఉంటే ఒకప్పుడు కొండ మాత్రమే అది, ఆ. ఆ ఎత్తైన కొండ అది చాలా తగ్గిందమ్మా. ఇప్పుడు ఒకప్పుడు మా గురువులు చెప్పిన విషయం వేరు. అది చాలా ఎత్తైన ప్రాంతం, దాన్ని పైకి ఎక్కడానికి కూడా గుర్రాలు కూడా పోకపోయేటి అంట. అంత పటిష్టమైన కొండ రాను 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 తగ్గింది అనుకోండి. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తినేది చేసేది ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడికి రాగానే గొర్రెలు ఆ మేకల సముదాయం చావడం ఆయన బాధ కలిగి రెండోసారి మూడోసారి అలానే చేసినప్పుడు వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి చూడండి, వ్యవసాయం ముఖ్యమైనది. అవును. ఈ పశువులని కాసే వాళ్ళందరికీ అదే వాళ్ళ జీవనాభివృద్ధి. ఆయన తీవ్రంగా మనస్తాపానికి చెంది ఉమ్. ఒక మాట అడిగాడంట ఆ అమ్మని. అమ్మ, లోకమంతా నువ్వే ఉన్నావు అని అంటారు కదా, ఈ రాయి నువ్వే అనుకుని నేను పూజిస్తా, ఉమ్. నా మేకలన్నింటినీ మీరు పూజించండి, నాకు నా వ్యవసాయం నా వ్యాపారం బాగా అయ్యేలా చేయండి అని అన్నప్పుడు కూడా అమ్మ కరుణించదు. ఈయన ఏం చేస్తాడంటే అదే రాయికి తల బాదుకుంటాడు. తల బాదుకొని అక్కడే రక్తం మడుగులో ఉండి కాలం చేయగానే అమ్మ అక్కడ స్వయంభుగా ఇప్పుడు ఏదైతే విగ్రహం ఉందంటారో అమ్మ, ఆ విగ్రహమే అమ్మ వెలిసిన విగ్రహం, స్వయంభు విగ్రహం అది గోల్కొండలో ఉన్నది. ఆ విగ్రహం రూపాల్లో అమ్మ వెలిసి అక్కడ ఉన్న గొర్రెలన్నీ కాపాడి అక్కడ ఉన్న ఆయనని కాపాడి ఏం చెప్తుందంట, ఇక పైన ఒక జ్యోతిని వెలిగించి ఇక్కడికి ఈ ప్రాంతంలో నేను ఉన్నానని మీరందరికీ చెప్పవలేను అన్నప్పుడు ఈ మాట ఆ మాట అప్పుడు కాకతీయుల సామ్రాజ్యం, కాకతీయుల రాజుల వరకు చేరితే ఆ గొప్ప చరిత్ర వనమూలికల సముదాయం అది గొల్లకొండ. వనమూలికలు అంటే తెలుసు కదమ్మా, ఒకప్పుడు ఆయుర్వేదమే మనకు బలం. అంత కొండ మీదకి వీళ్ళందరూ ప్రత్యేకత తీసుకొచ్చి అక్కడ మెల్లిగా దీపాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అమ్మవారి యొక్క ఆలోచన ఏంది, ఆమె గొప్పతనం ఆమె చూసుకోవాలి. ఎవరైనా దీపాలు పెట్టినా ఏం చేసినా వాళ్ళ యొక్క పనులన్నీ కావడం చేత పెరుగుతూ 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 వచ్చి అలా కుతుబ్ షాహీల వంశస్థుల వరకు వచ్చినప్పుడు జరిగిన విషయంలో కుతుబ్ షాహీల పాత్ర చాలా బలమైనది ఇందులో. ఒకప్పుడు ఏంటంటమ్మా, ముస్లిము హిందూ క్రిస్టియానిటీ గొడవలు లేవు. ఒకప్పుడు కేవలం అధర్మం మీద గొడవలు అంతే. నీ రాజ్యం ఏంది నా రాజ్యం ఏంది, మనోళ్ళు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, అందులో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కానీ ధర్మం వైపే గొడవ జరిగేది. ఈ విధమైన గొడవలు ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం కూడా అలాంటివి ఉండే. అప్పుడు కుతుబ్ షాహీల్లో ఉన్న రాజుగారు ఎర్రకోట దండయాత్రకు బయలుదేరాడమ్మా. దండయాత్రలో గెలిస్తేనేమో ఆయనకి ఇక్కడ శక్తి, ఆయన యొక్క రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. లాస్ట్ దండయాత్ర అది. ఆ దండయాత్రలో ఓడిపోతే మాత్రం రాజ్యం విలీనం అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ ఊహ తెలిసి ఆయన 2-3 నెలలు చాలా తీవ్రంగా ఆలోచన ఉండి ఇక్కడ ఒక దేవత ఉందన్న అన్నారు, ఇక్కడ ఈ కొలువై ఉంది ఇక్కడ అని అంటున్నారు, ఇప్పుడు ఎలా ఈవిడనన్నా వేడుకుందాం అని ఆయన గారు చేసిన ఒక చిన్న వ్యూహం ఏంటంటే అమ్మ,
నేను రాజ్యాన్ని వదిలి 6 మాసాలు ఖచ్చితంగా ఎర్రకోటకు పోవాల్సింది. అంటే ఇప్పుడు ఢిల్లీ ప్రాంతం, ఓకే. అక్కడ యుద్ధం చేసి నేను తిరిగి వస్తేనేమో నా రాజ్యం సుభిక్షంగా సువిశాలంగా చాలా చాలా వైభవంగా ఉంటుంది. లేని సమక్షంలో ఈ రాజ్యం అంతా కూలిపోతుందమ్మా. మీరు ఒకవేళ నిజంగా ఉన్నారు అని అంటే నాకు సహకరించి విజయం ప్రాప్తి చేసేలా ఏదైనా అవకాశం ఉందా అని అన్న రోజు రాత్రి అమ్మ కలలో కనబడుతుందంట, ఒక స్త్రీలాగా గట్టి గట్టిగా నవ్వుతూ కనబడి, నీవు ఈసారి వెళ్ళిరా బిడ్డ, నీవు దిగ్విజయంగా తిరిగి వచ్చిన తర్వాత నేను అనుకున్న విధముగా నీకు సహకరిస్తాను, నీవు వచ్చే వరకు 6 నెలల్లో నీ రాజ్యాన్ని నేను చూసుకుంటానని మాటిస్తే ఆయన నమ్మడు. కల కదమ్మా, నమ్మశక్యంగా ఉండదు. ఆ తర్వాత ఆయన దండయాత్రకి వెళ్ళి 13 యుద్ధాలు చేసి వస్తాడంట. 13 గెలిచి తిరిగి వచ్చిన కమ్మ బీభత్సమైన పండగ ఎలా చేస్తాడంటే ఆయన ఆ విజయోత్సవము కొన్ని వందల ఏటలు అంటే ఆ మేకలు గొర్రెలు కోసి ఒక రాజ పండగ కుతుబ్షాయిలో అంటే ఒకప్పుడు గొల్లకొండ చుట్టూ వజ్రాల వ్యాపారాలు ఇలా పోసి అమ్మేవాళ్ళంట. ఇది మనకు తెలిసిందే చరిత్ర, హిస్టరీలో ఎప్పటికి ఉంటుంది. ఇలా పోసి అమ్మేవాళ్ళు చేసేవాళ్ళు అంట అని అన్నప్పుడు అందరు ఎక్కడెక్కడో దేశ నలుమూల నుంచి రాజులు, ప్రపంచ నలుమూల నుంచి వైభవంగా ఉన్న కళాకారులను పిలిపించి ఆయన అమ్మకి చేసిన ఆ పండగ అందరూ మెచ్చి, ఆయన ఏం సమర్పించాలి, ఆయనకి ఏమి ఇష్టము, బోనం ఇష్టం ఆయనకి. బోనం అంటే ఏంది, వనభోజనం. వనభోజనం అనేది ఎలా తీసుకురావాలి, నెత్తి మీదే తేవాలి. ఈయన ముస్లిం అయిపోయి మరి నెత్తి మీద ఎలా తేగలడు? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆయన చేసిన వ్యూహం చాలా చాలా ప్రశంసనీయమైనది. నెత్తి మీద బోనం పెట్టి ఆ బోనానికి మొత్తం ఆయన అక్కడి నుంచి కిందికి ఇలా పూలమాలలు వేశారు. దాన్ని సేరా అంటారు మన దగ్గర, సేరా. ఇప్పటికి చూసారా చాలా మందికి ఇలా పూల దండలు ఇట్లా కిందికి వస్తాయి. కొన్ని సాంప్రదాయాల్లో పెళ్లి కొడుకు కడతారు పెళ్ళప్పుడు. అలా ఈయన గారు చేసింది నెత్తి మీద బోనం ఎత్తుకొని మొత్తం ఇక్కడ దాకా పూల దండ వేసుకొని అంగరంగ వైభవంగా అఖండ జ్యోతి వెలిగించి ఆయన అమ్మ దాకా వచ్చి సమర్పించిన భోజనము, అక్కడ చేసిన ఆలోచన, ఆ పండగ వాతావరణం చూసి జగదాంబికాదేవి నాట్యం చేసిందంట అక్కడ. జగదాంబికాదేవి ఎవరు? పార్వతీమాత అంశం, ఆమె అడుగు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అని అంటారు అక్కడ. అలా ఉన్నప్పుడు అమ్మ నాట్యం చేసి ఆ రోజు కలలో ఇచ్చిన మాట ఏంటంటే, నా మాటగా నీవు ప్రకటించు, ఇకపై ఆషాఢ మాసంలో మొదటి బోనం నాదే, జగన్మాతనైన నేను ఇక్కడ కొలువై ఉన్నానని రుజువు చేయి బిడ్డ, నీ బోనం నాకు బహు ఉత్తమముగా నచ్చినది, నీ వంశాన్ని కాపాడుతూ నా అంశాన్ని నిలబెట్టగలిగావు, కాబట్టి మొట్టమొదటి బోనం తెలంగాణ ప్రజలు నాకు అందజేస్తారు అని చెప్పిన ఆ ఆచారం ఆయన ప్రకటించాడు. మళ్ళీ ప్రకటించినప్పుడు అది రాను 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 ఈరోజు మొదటి బోనం అక్కడికి పోయింది. అక్కడ బోనంలో మార్పులు చూడండి. మొదటి బోనం కుమ్మరి వాడే ఎత్తుతాడు అక్కడ. ఇది ఉంది ఆచారం. కుమ్మరి వాళ్ళు ఎందుకు ఎత్తుతారంటే మట్టి మనుషులు వాళ్ళు. మట్టి మనుషులు ఎందుకు అంటారనంటే అమ్మ, ఒకప్పుడు ప్లేట్స్ గిన్నెలు కానీ ఇంకేదైనా ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా మట్టియే కదా. దాంట్లో ఏం ఆశిస్తారు వాళ్ళు, ఏం ప్రాఫిట్ వస్తుందని ఆశిస్తారు చెప్పండి. కాబట్టి ఏంటంటే నిర్మలమైన మట్టి మనుషులు అవ్వడం చేత అమ్మ వాళ్ళు పెట్టి నైవేద్యాలు వాళ్ళు పూజ చేసే దాంట్లో ఏం అడిగిందంట, బిడ్డ నా అంశాల మరి నేను ఉన్నట్టుగా రుజువు చేయవలేను అని అంటే మీ వంశంలో నుంచి నాకు బిడ్డ కావాలి అంటే ఒకళ్ళు భక్తిగా ఉండేవాళ్ళు కావాలి. కొంతమంది ఉంటారు చూడండి, అమ్మవారి దగ్గరే జీవితం మొత్తం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయకుండా అమ్మకే సేవల్లో ఉంటారు. మనం ఉన్నా లేకున్నా వాళ్ళు అదేదో మహిమలో ఉంటారు ఇలాగా పూజల్లో. అలా ఒప్పుకున్న గొప్ప చక్రవర్తులు వీళ్ళే. మట్టి మనుషుల దగ్గర, కల్మషం లేని మనుషుల దగ్గర నుంచి కోరిన మాటకి వాళ్ళు నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా అమ్మ అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా అమ్మ ఆరాధనలో ఉండడం చేత మొదటి భోజనం, మొదటి బోనం ఇప్పటికీ వాళ్ళే పెడతారు అక్కడ. అందుకే మిగతా ఏ ఆలయం దగ్గర అయినా పురోహితులు ఉంటారు, బ్రాహ్మణులు కానీ మన దగ్గర మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, జోగి పట్టుకొని తిరుగుతారు. ఒక వారం 10 రోజుల ముందు ఈ కుమ్మరి వాళ్ళంతా తిరిగి మొత్తంగా వీధిలో వేసినప్పుడు జోగి కూడా ఎలా పెడతారంటే అమ్మా, ఈ కర్రతో చేసినవి ఉంటాయి కదమ్మా, దాన్నే గంప, పూల గంపలు, వెదురు గంపలు అంటారు. పెద్ద పెద్దవి పెట్టి దాంట్లోనే అమ్మవారి ప్రతిక పెట్టుకొని వాళ్ళు కొన్ని సన్నాయి డప్పులు శబ్దాలు చేసుకుంటూ డిల్లం పల్లం అని వస్తుంది, మన తెలంగాణలో చేస్తారు. అవి చేసి ఇండ్లిల్లు ఎదిగి వాళ్ళు జోగి తీసుకుంటారు. ఆ జోగిలో చూడండి అన్నీ వేస్తారు, ఉల్లిగడ్డలు వేస్తారు, టమాటాలు వేస్తారు, బియ్యం వేస్తారు, డబ్బులు వేస్తారు, కొంతమంది చీరలు పెడతారు. అలా అవన్నీ తీసుకొచ్చి ఆయన ఊర్లో ఉన్న ప్రతి కడప బియ్యం తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆయన గారు మొదటి బోనం పెడతాడు అక్కడ. ఆయన ఇప్పుడు ఎవరు బోనం పెట్టినట్టు ఆయన అందరిది కదా. మొట్టమొదటి బోనం ఎవరిదే అంటే కుమ్మరి వాళ్ళు అందరు కలిసి మీరు వెళ్ళక ముందుకే కడప బోనం ఎక్కేస్తాడు అక్కడ. ఆయన గొప్ప కార్యక్రమం, అమ్మ ఇచ్చిన సెలవు అది.
భిక్ష చేసిన బోనమే స్వీకరిస్తుంది. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రావాలనేది ఆనవాయితీ. ఓకే. అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఇప్పటికీ అక్కడ జరగడం గల కారణం ఏంటంటే అమ్మ, జగదాంబిక దేవి ప్రత్యక్షంగా అందుకుంటున్న బోనం కాబట్టి ఆ శక్తి స్వరూపిణి నెల రోజుల పండగని పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన ఆ తరుణానికి ఒకప్పుడు జరిగేది చెప్తున్నాను, చాలామంది ప్రేక్షకులందరూ తెలియాలని. ఒకప్పుడు అక్కడి నుంచి బోనం ఎత్తినాక అమ్మని ఊరేగింపు ఏనుగు మీద చేసేవాళ్ళంట. ఇప్పుడు మన దగ్గర తగ్గింది. ఆ అమ్మని ఆ పలారం బండి అంటారు ఇప్పుడు మన దగ్గర. పలారం బండి అని 2 మేకలు పెడతారు కదా. ఒకప్పుడు అమ్మని ఏనుగు మీద తెచ్చేవాళ్ళంట. అసలు ఆ అమ్మ వచ్చినప్పుడు ఆ నాదస్వరాలు ఊదుతేనంట అసలు పండగ అనేది ఈ విధముగా ఉంటుందా అని అనేది భక్తులు ఆ విధంగా వచ్చేవాళ్ళట. అంటే ఎన్నో మొక్కులు, ఎన్నో కోరికలు, ఎందరో ఒడి నింపుతుంది ఆవిడ బియ్యం పట్టుకొని వచ్చేవాళ్ళు కదా. ఇప్పటికీ ఆ ఆనవాయితీ చూడమ్మా, అదేదో కళ. గోల్కొండలో మనుషులు వెళ్తే అసలు ఎక్కడ బోనాలు వస్తాయి చూడండి. వివత్సమైన మనుషులు, పోతురాజులు, వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. జగన్మాత మొదట అడుగు పెట్టడం చేత, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం చేత బోనాల పండుగ ఆనవాయితీ గోల్కొండలో ఆ విధంగా మొదలైందమ్మా. ఒక్క బోనాల పండుగ గోల్కొండ మొదటిదైతే, రెండో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బల్కంపేట. మొదట అక్కడ ఆ విధంగా గోల్కొండ వివరణలు జరిగితే, బల్కంపేటలో ఎందుకు అంత వైవిధ్యముగా బోనాలది కళ్యాణం జరుగుతుంది. అక్కడ బల్కంపేటలో కళ్యాణమే జరుగుతుంది, మిగతా వాటి దగ్గర బోనాల పండుగ జరుగుతుంది. బల్కంపేటలో కళ్యాణం జరుగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంతరార్థము చాలా మందికి ఈ రోజుల్లో ఎల్లమ్మ తల్లికి ఇష్టంగా ఉండే భక్తులకి, యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఇలవెల్పైన ఎల్లమ్మ తల్లి ఎలా ఇలవెల్పయింది, ఎలా ఆవిడ ఇంత గొప్ప స్థితి నుంచి ఎందుకు ఆ విధమైన కారణాలను అనుభవించింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. జమదాగ్ని యొక్క భార్య రేణుక, ఎల్లమ్మ తల్లి కాదు. ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది మళ్ళీ మాట్లాడతాను. రేణుకాదేవి జమదాగ్ని యొక్క ఇష్టసఖి భార్య ఉండడం చేత ఆవిడ మహాపతివత. ఆవిడ ఎంతటి పతివత అంటే అమ్మ, ప్రతిరోజు మనం ఇప్పుడు ఒక కుండ కొనుక్కొస్తే ఆ కుండని మనం రోజు వాడతాం కదా. అమ్మ ఏం చేస్తుందంటమ్మా, కుండని ఇసుకతో అక్కడికక్కడే సిద్ధం చేసి అందులో నీళ్లు తెచ్చుకునేదంట. ఇసుకతోని. అంతటి పవిత్రత, అంతటి మహాపతివత ఆవిడ పతివత నియమ నిబంధనని, ఆవిడ యొక్క శరీర యొక్క ఆకృతులు, ఆవిడ యొక్క నైపుణ్యతని చూసి మట్టి కూడా ఆవిడకి సహకరించింది అని అంటారు. ఇది కథల్లో రాసింది కూడా. ఆ మట్టితో చేసి, ఆ ఇసుకతో చేసి అక్కడ కడవలో నీళ్ళు తీసుకొని వచ్చేది. జమదాగ్ని ఋషివరులు, ఆయన గారు సప్త ఋషులలో 7వవాడు. ఆయన గారు ఏం చేస్తారంటే శివుడికి మహాప్రీతికరమైన భక్తుడు. ఆయన కూర్చున్నప్పుడు అమ్మ తెచ్చిన నీళ్ళతోనే నైవేద్యాలు కానీ, శివలింగానికి సంబంధించిన అభిషేకాలు కానీ చేసేవాడు. ఓ సమయంలో అమ్మ ఆ కడవని సిద్ధం చేస్తున్న సమయంలో కొందరు పర్యాటకులు రావడం చేత, ఆ పర్యాటకులు కొంచెం కోలాహటంగానో లేకపోతే సంధ్యాసమైనా కొంచెం అవాంఛనీయంగా గడపడం లాంటివి చేసినప్పుడు అమ్మ వాళ్ళని గమనించింది అనమాట. ఈ కుండ చేస్తూ వాళ్ళని గమనిస్తుంది. ఒక క్షణం పాటే ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని. ఆ చూసిన చూపు అపవిత్రం అయిపోవడం చేత, అక్కడ అపవిత్రమైన పని జరుగుతుండడం చేత ఈ కుండ ఒక్కసారిగా విచ్ఛిన్నం అయిపోయింది అని అంటారు. చూడడం అంటే మరి అమ్మ దృష్టి ఈ కుండ మీద కాకుండా మారింది కదా మా సైడ్కి. అలా ఆ కుండ అది ఎంత సిద్ధం చేసినా కడవ రాకపోవడం అని ఆలోచించి, ఆ తర్వాత అమ్మ ఎంతసేపు కూడా నీళ్ళకి రావట్లేదు, నీళ్ళు తీసుకొని అని చెప్పేసి, కడవ లేకపోతే నీళ్లు లేవు కదా. జమదాగ్ని మునివర్యులేమో ఎదురు చూస్తుంటారు, రేణుక వస్తుందేమో తీసుకొని మిగతా కార్యక్రమాలు చేయవాలని. ఆవిడ చేతిలో కుండ లేకపోయేసరికి ఆవేశంగా ఏం జరిగింది అని ఆలోచించి ఆవిడని దివ్య దృష్టితో చూస్తాడు అక్కడ ఏం జరిగిందని. తండ్రి ఇచ్చిన మహాశాపం ఏంటంటే అప్పుడు, రేణుక నేనున్నానన్న అశ్రద్ధ, నేను ఇక్కడ ఉన్నాననేది మరిచి అశ్రద్ధగా నీవు అపవిత్రాలు అయ్యావు, చూడలేని సంఘటనలను చూసావు. అలా నీవు పవిత్రతని నీ అంతలో నీవే కోల్పోయావు. మరియు నేను నీకోసం ఎదురు చూస్తున్నందుకు నాకు నీవు మర్యాద ఇయ్యలేవు. అంటే నేను నీ మదిలో లేను కదా అని చెప్పేసేసి, నీలాంటి వాళ్ళతోనే నేను సహించలేను, నీలాంటి అపవిత్రులతో నేను ఉండలేను అని చెప్పేసి కొడుకులను పిలుస్తాడు. 5 కొడుకులు. అప్పటికి పెద్ద కొడుకుని పిలిస్తే, పుత్ర నీ తల్లి యొక్క తల నాకు కావాలి అని అంటాడు. అనగానే తండ్రి అలా చెప్పడం భయానకంగా, అక్కడ ఏం జరిగిందో చూడడం, ఈయన గారు నేను చేయలేను ఆ పని అనగానే, ఆయన ఆ మాట నేను అమ్మని ఏం చేయలేను అనుడే ఈయన గారు ఆయన తల తీసేస్తాడు. ఒకసారి తల కింద పడుతుంది. అలా 3 వస్తారు, 4వ వాడు వస్తాడు, అందరు తలలు పడతాయి. అమ్మ తల ఎవరు చేయలేరు కదా. 5వ వాడు వస్తాడు, తల్లి కారణజన్ముడు పరశురాముడు. ఆయన గారు వచ్చి నిలబడతారు. ఇక
నిలబడేసి చూసుకుంటాడు. ఓహో, 4 తలలు పడ్డాయి ఇక్కడ, నాన్న కోపంలో ఉన్నాడు అంటే ఏదో విషయం జరిగింది ఇక్కడ. నేను ఇప్పుడు నో అంటే నా తల ఆడబడుతుంది, ఎస్ అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలీదు, చెప్పండి నాన్న అని అన్నప్పుడు ఆయన అంటారు, నీ తల్లి తల నాకు కావాలి అని అంటాడు. అనగానే ఆయన ఆయుధం గనరగొడ్డలి, అవును. 2 వైపులా షార్ప్ ఉంటుంది. అది పట్టుకొని ఒకటేసారి అమ్మ ఇంకా పడుతూ ఉంటే, అమ్మ నాయన పుత్ర, నీవు మీ తండ్రి చెప్పినడం ఏంటి, నువ్వు చేయడం ఏమిటిరా అని అన్నా కూడా నా తండ్రి మాటే నాకు అంతిమమని ఒకటే అమ్మ పరిగెత్తుతూ ఉంటే ఇది వెనక పరిగెత్తుతూనే ఉంటాడమ్మ. అలా ఉరికి 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 పరిగెత్తినాక ఒక కొండ ప్రాంతానికి చేరుతుందమ్మ. ఆ కొండ గుహ లాంటి ప్రాంతంలోకి అమ్మ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే ఆ కొండ ప్రాంతం బయటని ఇంకో స్త్రీ ఈ కేశాలన్నీ ఇలా పెట్టి ఇలా ఇలా అనుకుంటూ ఉంటుంది, స్నానమాచారి. ఇంకా స్త్రీలు ఇప్పటికి ఇలా ఇలా అంటారు, ఇలా అంటే ఈ నిమురుతూ ఉంటారు, అంటే ఆరడానికో లేకపోతే ఇంకేదో నీళ్ళ కోసం అని. అలా చూసినప్పుడు ఈవిడే ఆవిడ అనుకోని తండ్రి వచ్చి ఆవిడ వేస్తాడు, వేటు తల తీస్తాడు. తీసేయగానే ఆవిడ తల చూసేసి మా అమ్మ తల కాదే అని చూసినప్పుడు, ఏమైంది బిడ్డ అని ఆవిడ బయటికి రావడం చేత నువ్వు ఇక్కడ ఉన్నావు అని మళ్ళీ ఆవిడ తల తీస్తాడు. 2 తలలు అక్కడ పడతాయి. పడగానే మహాముక్కంటి మాట వినబడుతుంది, ఎంతటి పొరపాటు, కారణ జన్ముల యొక్క తల తీశారా మీరు, నీ తల్లి పొరపాటు చేస్తే అక్కడ ఉన్న ఇంకో స్త్రీ తల తీసి హక్కు ఎవరిచ్చారు నీకు అని జమదాగ్నిని ఊటాగా పిలిస్తే ఆయన గారు బయలుదేరుతారు అక్కడికి. ఏం జరిగింది, ఈ విధంగా జరిగింది అన్నప్పుడు మరి తండ్రి రాకముందుకు ఈయన తలలు పెట్టేయాలి కదా. అక్కడ ఇక్కడ ఇద్దరిని ఏం చేస్తారంటే, మా రేణుకామాత తల తీసేసి ఎవరైతే ఆ స్త్రీ తల తీసేస్తాడో ఆ తలకు పెట్టేస్తాడు, ఆ శరీరానికి. ఈ స్త్రీ తల తీసేసి రేణుకామాత శరీరాన్ని పెట్టేస్తాడు. పెట్టేసి చూసేవారికి 2 తలలు వేరుంటాయి. అద్దరికి 2 రూపాలు రాగానే జమదాగ్ని గారు చేరతారు. ఏం జరిగింది పుత్ర అనగానే, పొరపాటు, మరి తలలు మార్చావే, శరీరాలు మార్చలేకపోయావు అది అని అన్నప్పుడు అప్పుడు ముక్కంటి అంటాడు, చేసిన పొరపాటు చాలా బీభత్సాన్ని సృష్టించబోతుంది. ఓ కారణ జన్మురాలని, నా అంశంతో పుట్టిన ఎల్లమ్మ తల్లి తల తీశారు మీరు అంటారు. ఇలా అంటుకుంటున్న ఆవిడ ఎల్లమ్మ తల్లి అన్నమాట. ఆవిడ గుహ దగ్గర స్నానాలు చేసి ఆవిడ ఆచరిస్తుంటుంది. ఆవిడ శివుడి అంశాన పుట్టిన ఉన్న శక్తి. రేణుకామాత తల ఇటు, ఈవిడ తల అడ్డుపోతుంది. అప్పుడు ఇద్దరు ఏం చేయాలో తెలియక ఈయన గారికి మరీ కోపం వచ్చేస్తుంది. అప్పుడు తండ్రి శపిస్తాడు, నేను ఎంత చేసినా నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి నీ ఒళ్ళంతా జలధరించే విధంగా గజ్జి తామర దురదలు పెట్టి పరశురాముడికి కాదు రేణుకామాతకి నీవు అనుభవించవలేను అని తండ్రి గట్టిగా మందలిస్తాడు. ఆ మాట రేణుకామాతని శాపంలాగా పెడతాడు. ఇంతటి శాపమా అని చెప్పేసి భరించలేని పరిస్థితి. ఈయన గారు ఎవరికి పెడతాడు శాపం, మీరు గమనించాల్సిన విషయం. శరీరం ఎవరికి ఉన్నది, తల ఎవరికి ఉంటే ఆ తలకేం తగలాలి శాపం. ఈ రేణుక తల ఉన్నది ఎల్లమ్మ తల్లి కాబట్టి ఈవిడకే తగులుతుంది శాపం. ఇక్కడ ఉన్న ఈ తలకు సంబంధించిన ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటే తండ్రి ఎలాగో నన్ను చంపుతాడు, ఈయన పెట్టిన మాటలు విషయ వివరణలు చాలా నాకు అవమానం జరిగిందని అమ్మ ఏం చేస్తుంది, ఊటిన పరిగెత్తుకుంటూ వచ్చి ఓ కొండ ప్రాంతం నుంచి కింద పడిపోతుంది. ఇలాగ నీళ్ళల్లో పడి ఇలాగే పడుతుందమ్మ. బల్కంపేటలో విగ్రహం చూసారా ఎలా ఉందో, అమ్మ పడ్డ బావి అదే. ఇప్పుడున్న అదే బావి అక్కడే. ఈ తతంగం అంతా జరిగింది బల్కంపేటలో. ఆ బల్కంపేటలోనే జమదాగ్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క వరాలు, ఆ తర్వాత పరశురాముడి తలలు తీయడాలు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత బల్కంపేటలో చరిత్ర దాగుందన్న సంగతి మన వాళ్ళందరికీ తెలియదు. అసలు ఎల్లమ్మ తల్లి చరిత్రనే మాట్లాడతాం కానీ రేణుకామాత నుంచి వచ్చిన మహా ఉత్కంఠమైన సందర్భాలు మాట్లాడడం. అలా ఎల్లమ్మ తల్లి నీళ్ళల్లో ఉండడం చేత ఆ తల్లి శాపం పెట్టినాక ఒక శక్తి స్వరూపిణి, మరి ఆడది కాబట్టి ఆ ఆడవాళ్ళు ఈ లోకంలో ఎలా ఉన్నా లోకం పరిస్థితి తెలుసు కదా, ఇస్తుందంటే సర్పరూపాన్ని దాలుస్తుంది. సర్పరూపాన్ని దాచి అడవిలో తిరుగుతుంటుంది. ఎందుకంటే పాపం పండే రోజు వచ్చేవరకు అలా సర్పంతో అడవిలో తిరుగుతూ ఉంటే ఒక రోజు ఋషివర్యులు చూస్తారు. కొందరు ఋషులు వస్తూ ఉంటారు సముదాయం. అదేమిటి, ఒక సర్పం చాలా నైపుణ్యంగా కనబడుతుంది, ఏదో శక్తి ఉన్నట్టుంది, శరీరం కూడా ఏదో అవస్థ పడుతున్నట్టు, గజ్జి తామర ఏదో దురదలాగా ఇట్లా ఉంటాయని చెప్పాను కదమ్మా, జలధరించే విధంగా కనబడుతుందని ఆ సర్పాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆ శాప విముక్తి చేసినప్పుడు అమ్మ రూపం ఎత్తుతుంది. నేను ఫలానా 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 అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు, మహాముఖంటి మాటగా మీరు కలియుగంలో ఈ యొక్క ప్రాంతానికి మీరు ఇలవెలుపులవుతారు. మీ పూజలు నియమ నిబంధనలని చాలా చాలా స్పష్టంగా జరుపుకుంటారు ప్రజలందరూ. మీకు మంచి సమయం మంచి గడియలు ఆసన్నమైనాయి అన్న తరుణం. ఈయన గారు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, అమ్మ బావిలో ఉన్నదని చెప్పాను కదా, మా ఆయన గారికి నీళ్లు తవ్వడానికి అని చేయడానికి అప్పట్లో పూర్వం కూడా 100 సంవత్సరాల క్రితం కూడా బావిలే ఉండే కదా. ఆ బావిలు తవ్వుతూ ఉంటే ఒక ఆయన ఒక దగ్గర ఈ ప్రాంతం తవ్వడానికి మొదలుపెట్టాడు 700 సంవత్సరాల క్రితం. ఈ చరిత్ర జరిగింది 13వ శతాబ్దంలో.
ఓకే. 13వ శతాబ్దంలో ఈ చరిత్ర. ఆ, అయితే అంటే ఎల్లమ్మ తల్లి చరిత్ర, దేవుళ్ళ చరిత్ర కాదు. ఆ, 700 సంవత్సరాల క్రితం బల్గంపేట తల్లి పుట్టింది. అయితే బల్గంపేటలో ఆయన గారు తవ్వుతున్నప్పుడు ఆ నీళ్లు ఉమ్, ఒకటేసారి ఊటలాగా పడడం చూశాడట. ఒక మ్హూ. 10 అడుగులు కిందికి పోయి ఏంది నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి కదా అని చూసి ఆ 10 అడుగులు తవ్విన తర్వాత చూస్తే ఒక విగ్రహం ఇలా పడుకొని ఉందంట తల కిందికి పెట్టి. అప్పట్లో అమ్మ అక్కడి నుంచి వచ్చి పడింది కదా. అవును. ఆ విగ్రహాన్ని ఇలా మలిపి చూసేవరకు ఇప్పుడున్న విగ్రహం ఆ విగ్రహం ఒకటే, అదే విగ్రహం, అందులో ఏం చేంజెస్ లేవు. ఆ విగ్రహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. ఒకరో శక్తి స్వరూపిణి ఉందా, లేకపోతే ఒకరు దేవతనా ఈవిడ, ఇందులో ఉండడం ఏమిటి, మాకు దొరకడం ఏమిటి అని ఆయన గారు వెళ్ళి ఊరిలో పెద్ద మనుషులకు చెప్తే ఆ పురోహితులు, కొంచెం సాధువులు, లేకపోతే అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు, ఋషులందరూ వచ్చి ఏం జరిగిందంతా చూసేసి వేద పాఠాలని, పఠనాలని, యాగాలని అవన్నీ చేసి చూస్తే ఈవిడ రేణుకామాత, ఆ, ఈవిడ ఎల్లమ్మ తల్లి రూపాన వచ్చింది కాబట్టి ఈవిడ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇకపైన ఈవిడకి ఇక్కడే మనం చరిత్రలో నిలిచిపోయే గడియ చేయవలను. ఈ గడియ ఎవరి ద్వారా జరిగింది? జమదాగ్ని వల్ల జరిగింది. ఉమ్, మరి జమదాగ్నిని పిలిపించండి, అమ్మకి మాంగళ్యం చేయవలేను. ఇద్దరిని కలపడానికి చేసిన మహా పెళ్ళి అది. అంటే అప్పటికీ భార్యాభర్తలు వాళ్ళిద్దరు. ఆ, కొన్ని సందర్భాలకి ఇద్దరు కొంచెం దూరం జరిగారుగా. ఆ మహాభాగ్యం చూసారా? ఈరోజు మనందరి చేతుల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసే అవకాశం యావత్ తెలంగాణ ప్రజలు కానీ వేరే ప్రజలు దేశాల నుంచి వస్తారు. ఇప్పుడు అమ్మకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఆల్రెడీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మరియు ఒక జమదాగ్ని రేణుక అమ్మ అంటే శక్తి స్వరూపులు కాబట్టి కానీ ఇక్కడ తల శరీరం వేరువేరుగా ఎలా కలిసి ఉన్నది ఉన్న అక్కడ? రూపాలు ఎవరు ఏమక్కడ? రేణుకా ఎల్లమ్మ అని చెప్పాం కదా, పేరు వచ్చింది రేణుకా ఎల్లమ్మ. దేహము తర్వాత తల వేరైనా కూడా రూపాలన్నీ ఒక దగ్గరికి చేర్చారు, పేరు కలిసింది అవును. కాబట్టి అమ్మ తరుణం కలిసింది కదమ్మా. అలా పెళ్లి తరుణం మొదలవ్వడం చేత ఆల్రెడీ ఆ మహాముహూర్తం ఉన్నది. ఇప్పుడు మనం ముహూర్తం పెడతలేము ఇక్కడ, ఆల్రెడీ ముహూర్తం ఉన్నదే. పురాణాలన్నీ చదివి, వేదశాస్త్రాలన్నీ చదివి ఆ పెళ్లి నిర్ణయం చేసుకొని ఆ రోజు చేస్తున్నాం. ఆ విధంగా కళ్యాణ గడియలు మొదలైనప్పుడు మళ్ళీ మహాముక్కంటి ఆకాశవాణి మళ్ళీ వినబడుతుందంట. ఆ, ఇప్పుడు సంతోషమేనా, ఇప్పుడు వివరణ మీకు ఇష్టమేనా, ఇకపైన యావత్ ప్రపంచం మొత్తంలో సంవత్సరం మొత్తం బోనాలు అందుకునే ఒకే ఒక్క దేవతవి నీవే అని అన్న ఆ మాట ఇప్పటికీ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఆషాఢం అయిపోద్ది, అవును. గోల్కొండలో ఎవరు ఉండరు, మిగతా ప్రాంతాల్లో కూడా ఉండరు, కానీ అప్పుడప్పుడు చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఆది మంగళ బుధ గురు, ఇక బీభత్సం. ఇంకా అక్కడ ఎన్ని పండగలు, ఏటలు, కోళ్ళు ఎన్ని చేస్తారమ్మా. అలా అమ్మ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. క్షేత్రపాలకురాలు నల్లపోచమ్మ తల్లి, ఉమ్, క్షేత్రపాలకురాలు నల్లపోచమ్మ తల్లి బల్కంపేటలో. అయితే బోనం ఎవరికి ఎక్కిస్తారు? ఈ బోనం తంతంతా ఎవరిది? మీరు కొంచెం డీప్గా వెళ్ళాలి. ఈ బోనం తంత ఎవరిది? మొదట్లో చెప్పినప్పుడు నల్లపోచమ్మ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకుంటుంది ఇక్కడ. మరి ఎట్లా అంటే అమ్మ ఏమంటదంటే అక్కతోని చెప్తుందంటే, అక్క భక్తులు తెప్పించిన నైపుణ్యాలని, వాళ్ళు పెట్టే నైవేద్యాలన్నింటినీ, అందులో ఉన్న భక్తిని, వాళ్ళ కోరికలని నేను ఇక్కడ నుంచే తీరుస్తాను. కానీ ఏది వచ్చినా సమర్పణ మాత్రం నీ దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే దీనికి పుట్టు పూర్వోత్తరాలు వచ్చింది. మా అక్కవైనా నీవు, మా చెల్లెవైనా నీవు కన్నా కష్టాలు పడ్డావు. పరమేశ్వరుడే మీకు పెట్టిన పరీక్షలలో ఆదిపరాశక్తి అయ్యి నువ్వు అఖండ జ్యోతివై వెలుగుతున్నావు కాబట్టి వీళ్ళు పెట్టే ప్రతి బోనం నీ దగ్గరికి చేరుతుంది అని అమ్మ ద్వారా వచ్చిన విషయ వివరణ ఇది వివరించబడింది. ఈరోజు మనిద్దరము కూర్చొని ఛానల్లో చెప్పట్లేదు, ఇదంతా వివరణ. శాస్త్రంలో అక్కడ ఉన్న వేద మంత్రాలు చదివిన పురోహితుల్ని కూడా 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. అది కొత్తగా కూర్చున్న వాళ్ళని చెప్తే మాత్రం ఆయనే కూడా డీజే పాటలే వింటుంటాడు. ఓపెన్గా చెప్తున్నాం మేము. అంత వివరణ లేదు, శాస్త్రం చాలా గొప్ప తల్లి. అలా అమ్మ బోనాలన్నీ ఎక్కేది నల్లపోచమ్మకే, ఇప్పటికీ నల్లపోచమ్మకే. నల్లపోచమ్మ తల్లి స్వీకరిస్తుంది అక్కడ ఆనందంగా. మరి ఇంకో ముచ్చటైన విషయం ఏంటంటమ్మా, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అమ్మ ఊరేగింపు ఉంటుంది ఆడ, ఎల్లమ్మ తల్లి పండగ. ఎల్లమ్మ తల్లిని ఏం చేస్తారంటే పల్లకిలో తీసుకొస్తారు ఊరేగింపులో. ఆ పల్లకి 4 పురోహితులు వేదశాస్త్రాల మంత్రాలు చదువుతూ ఘనంగా తీసుకొస్తారు, డప్పు మేళాలు కొడుతూ. తీసుకొని వచ్చి ఎక్కడికి వస్తారు తెలుసా అమ్మ? అలా తీసుకొని వచ్చి నల్లపోచమ్మ దగ్గరికి వస్తారు వాళ్ళు. తీసుకొచ్చి అమ్మ దగ్గర మొక్కి, అమ్మకి దండం పెట్టి, కొన్ని విషయ వివరణలు మాట్లాడి, అమ్మ దగ్గర ఒక 2 నిమిషాలు అలా నించోపెట్టి, ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపులో తీసుకొని వెళ్తారు. ఈ ఆచరణ ఎక్కడిది మరి? దీంట్లో ఆచరణ ఉంది. ఎందుకంటే అమ్మ ప్రతిరోజు క్షేత్రపాలకురాలు అయ్యిందంటే అక్కడ ఎల్లమ్మ తల్లి. క్షేత్రపాలకులు అంటే ఎవరు? రాజుని కాపాడేది ఎవరు? బాగా గమనించాలి. రక్షక భటులు,
తర్వాత కొందరు మనకు కావాల్సిన గుర్రాలు నడిపే వాళ్ళు సైనికాధికారులు ఉంటారు కదా. ఉమ్. అలాగా పొలిమేరలో కూర్చున్న మహాశక్తి నల్లపోచమ్మ తల్లి కాబట్టి ఈ ఊర కుక్కలు ఉంటాయి కదమ్మా, కొన్ని అకాల మరణాలు, ఈ ప్రేతాత్మలు, దుష్ట శక్తులు వస్తాయి కదా, అమ్మ రూపాన్ని చూసే భయపడతాయి అనమాట నల్లపోచమ్మ తల్లిని. అందుకే పొలిమేరలో నల్లపోచమ్మ తల్లి వేప చెట్టు ఉండాలి అంటారు. వేప చెట్టు ఉంటే అమ్మ ఉన్నట్టే ఆడ. ఎందుకంటే ఆయన పుట్టింది, పెరిగింది, చేసింది అంతా వేప చెట్టు కింద. తండ్రి వదిలిపెట్టి వెళ్తాడుగా. తెలంగాణలో వేప చెట్టును ఎందుకు పూజిస్తారు గమనించండి. ఓకే. తండ్రి ఆ రోజు అమ్మని వేప చెట్టు కింద వదిలిపెట్టడం చేత అమ్మ ఇల్లు అదే కాబట్టి ఏ వేప చెట్టుకు బొట్టు పెట్టినా వస్తుందమ్మా అనేది మన దగ్గర పాటలు ఉన్నాయి. ఉమ్. అదేందో మీరు బాగా గమనించి చూడండి అమ్మా, విశిష్టత. ఏ గుడిలో చూడండి వేప చెట్టు ఉంటుంది ఖచ్చితంగా. ఉంటుంది. అవును. ఆ వేప చెట్టుకే మనం పూజలు పురస్కారాలు చాలా. నిన్నగా మొన్న పూజకి వెళ్ళాం మేము ఒక ప్రాంతంలో. ఒక వేప చెట్టులో 3 శక్తులు కొలువై ఉన్నాయి. ముత్యాలమ్మ, తర్వాత సంతాన లక్ష్మమ్మ, ఉమ్. తర్వాత ఎల్లమ్మ తల్లమ్మ. చెట్టు ఇలా ఉండి ఇలా 3 పాయలు అయింది. ఇంత కింద లావు కండ, 3 ఇట్లా ఉండి మధ్యలో ఒక శక్తి. ఓ. అయితే 3 ఉన్నారని ఆ అమ్మకి కళ్ళలో కనబడతారంట. ఆ, ఎవరికి? అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న భక్తురాలకి ఆవిడ ఇష్టంగా పూజించుకుంటుందంట. కానీ ఆమెకి ఏ దేవుడు ఎవరో తెలియదంట. ఉమ్. నా కళలో వస్తుంది, నేను పూజిస్తా స్వామి అంటే. కానీ నేను ఏమి గుర్తుండదు నాకు. దీపం పెట్టమంటారు, దీపం పెడతా చేస్తా. అది ఒక ఫ్యాక్టరీ అది. నేను పోయి మనం వివరించా, ఈ విధంగా ఉందంటే ఆమె ఎంత ఆనందపడుతుందంటే, ముగ్గురమ్మలు అని కళలో వస్తుంది కానీ ఈ ముగ్గురమ్మలు ఎవరో తెలియదు స్వామి, మా పరిస్థితి ఇలా ఉంది చూసారా అని అంటమ్మా. వేప చెట్టులోనే అంత అర్థం ఉంది. 3 శక్తులకి 3 లాగా చెట్టు పెరగడం ఏంటి మీరు ఆలోచించండి. అవును. అలా ఎంత పెద్ద పెద్ద చెట్లు లేవమ్మా. ఉమ్. ఇలా వేప చెట్టు మీరు అన్నట్టుగా బల్కంపేటలో నల్లపోచమ్మ తల్లి యొక్క ప్రస్తావన చాలా పెద్దది. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళని, నూతన దంపతులు ఇద్దరిని ఊర్లో గ్రామ దేవత దగ్గర ఖచ్చితంగా నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? గ్రామ దేవత దగ్గర ఎందుకు తీసుకెళ్ళాలంటే అమ్మా, గ్రామంలో పచ్చి శరీరాలు అంటే ఎలా చెప్పొచ్చు, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన కార్యక్రమాలు చూస్తే ఆవిడ 11 days వెరీ 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 అంటే ఎలా చెప్పచ్చు, సెన్సిటివ్ ఉంటుంది శరీరం. పచ్చి శరీరం అంటారు. అప్పుడు దుష్ట శక్తులు ఆవహిస్తాయి అంటారు. ప్రేతాత్మలు, పిశాచులు పొలిమేర దాటి వస్తాయి అంటారు. ఇంకో విషయం బాల్యంతలకు అంటారు. ఇంకో విషయం గర్భవతికి అంటారు. ఇంకో విషయం ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటారు. ఎందుకంటారంటే వాళ్ళు పసుపు కుంకుమలతో స్నానాలు చేపించి శరీరం అంతా పవిత్రంగా చేయడం చేత వేరే శరీరానికి మాంగళ్యం వచ్చిన తర్వాత ఆవిడ అపవిత్రం అయిపోతుంది. శారీరకంగా కావచ్చు, మాంగళ్యంగా కానీ దుష్ట శక్తులను ఏం చేస్తాయంటే అలా పవిత్రంగా అయిపోయిన తర్వాత వీళ్ళని పవిత్రంగా కలవనీయకుండా ఉండడానికి శరీరాన్ని ఆవహించే అవకాశాలు ఎక్కువ ఉండడం చేత ఈ గ్రామాన్ని కాపాడడం చేత బిడ్డకి స్వయంభూ రక్ష. మీరు బిలీవ్ చేయండి, ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా గ్రామ దేవత దగ్గరికే పెళ్లి కూతురుని తీసుకెళ్తారు. ఇప్పుడు బరాత్ అంటాం అమ్మ, ఆ బరాత్ మొదలయ్యేది కూడా గుడి నుంచే మొదలవుతుంది. మళ్ళీ గుడి దగ్గర వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఉప్పల్లో ఉండనుకో, ఉప్పల్లో కూడా వీళ్ళు గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఆ ధూపదీప నైవేద్యం హారతి పెట్టుకొని ఒక 10 మందో 20 మందో వచ్చి అది అక్షంతలు తీసుకొని వచ్చాక అక్కడ నుంచి మొదలవుతుంది ఇక మళ్ళీ డీజేలు. అంటే ఇది ఆనవాయితీ మన దగ్గర ఉంది, కాకపోతే మార్పులు కొంచెం ఇటు అటే. అలా ఎల్లమ్మ తల్లి అయినా పోచమ్మ తల్లి అయినమ్మ కారణంతో ఉండడం చేత ఈరోజు బల్కంపేట జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. నేను తెలంగాణ ప్రజలైనా తెలంగాణ ముఖ్యమైన అధికారులను ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే అమ్మ, నా కోరిక అక్కడ అమ్మని బందీ చేసి పెళ్లి చేయకూడదని నా కోరిక. చుట్టూరుగా భారీ గేట్స్ పెట్టి ఒక పురోహితుడు కూర్చొని ఇంకా మాంగళ్య మంత్రాలు చదువుతూ చేస్తారు పెళ్ళి. ఎల్లమ్మ తల్లి కోరికల్లా ఊరంతా చూడాలి పెళ్ళి. ప్రతి తండ్రి బిడ్డల కోరిక అదే కదబ్బా. మరి అటు పరదాలే ఇటు పరదాలే అన్ని పరదాలు వేసి ఒక సైడ్ ఓపెన్ చేసి పెట్టేసి అమ్మకి చేస్తున్న ఆ పెళ్లిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ గమనించాం మేము గత 2 సంవత్సరాల క్రితం. ఎందుకు గమనించాను విషయం అంటమ్మా, నా కింద ఒక బోనం పడిపోయింది. నా ముందు ఒక అమ్మాయి చీర ఇంకొక వాడు వెనక నుంచి తొక్కితే ఆ అమ్మాయి పడిపోయింది. ఆవిడ చేతిలో బండారు ఉంది. ఇంకొక చెల్లి చేతిలో నుంచి పువ్వులు పడిపోయాయి. అంటే ఆ రిస్ట్రిక్టెడ్గా నడుస్తున్నది అక్కడ. అన్ని క్యూ లైన్స్ ఇంత పెద్ద భార్యడు పట్టుకొస్తారు తల్లి అమ్మకి ప్రసాదాలు నెత్తి మీద వేసుకొని వస్తారు తల్లి. మరి అమ్మ బిడ్డలందరూ కోసం ఎదురు చూస్తున్న మహా పండగ విశాలంగా జరగాలి కదా. అదెక్కడి రిస్ట్రిక్షన్స్, ఒక 2-3 ప్రెస్ వాళ్ళు, ఒక 2-3 లీడర్లు, ఇది కాదు అని నా ఆలోచన. అన్ని కార్నర్స్లో మానిటర్ పెట్టేయాలి అందరూ. ఆ పెళ్ళి అనేది మామూలు పెళ్ళి అమ్మ, అది నేను ఓపెన్ చెప్తా, ద వరల్డ్ బిగ్గెస్ట్ మ్యారేజ్ తెలంగాణలో జరిగేదంటే ఆమె ఇదే.
ఎందుకంటే అంత అసలు ఆ బీభత్సమే వేరుంటది. ఏడుకొండల వాడు ఉన్నాడు మరి ఆయన బ్రహ్మోత్సవాలు వేరు. ఉమ్, మనది ఎలా ఉంటది ఇక్కడ చూసారుగా. అవును. ఒక నెల రోజుల సందడిలో సందడు అన్నదానాలంతా మార్వాడి వాళ్ళు చేస్తారు. మార్వాడి వాళ్ళు ఈ ప్రాంతం వల్ల కాదు. అసలు ఇక్కడ వాళ్ళే కాదు కదా. తినేది ముస్లిమ్సే తింటారు. ఇంక ఇక్కడ కూడా ఆకలైనా కూడా ప్రతి తింటారు. ఆ యాటలు కోసి గుడ్లు పెట్టి ఎన్ని పెడతారు. ఒక దగ్గర చూసాము, కార్ పార్కింగ్ చేసి వెళ్తూ ఉంటేమ్మా ఇంత పెద్ద గమేళ్ళ కోడి గుడ్లు ఉన్నాయి. గుడ్లు కూడా అయితే పెట్టారు. నేను అడిగిన ఏంది అని అంటే ఎగ్ మసాలా చేస్తున్నాం స్వామి అన్నాడు. ఎవరికైనా అన్నదానం పెడతాం ఇప్పుడు అంటున్నాడు. అంటే ఎంత పుణ్యం అది చూడండి. వాళ్ళు మీరు అన్నట్టుగా గుడ్డు పెడుతున్నారు కాదు కానీ వాళ్ళకి ఎంత ఇష్టమైతే ఆ పండగలో అలా పెడుతుండొచ్చు. డైరెక్ట్గా యాటలు కోసి పెడతారు. అవును. ఎన్ని వేస్తున్నారంటే అమ్మ ఆమె ఎన్ని పండుగలలో ఎన్ని పనులు వాళ్ళకి సహకరించిండొచ్చు. ఎల్లమ్మ తల్లి అందరికీ దేవత కదా. ఇప్పుడు మీరు బోనం పడ్డదని అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా గ్రామాల్లో ఇట్లా బోనం ఎత్తినప్పుడు మనకి ఇక్కడ అంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు బోనం వండుకొని తీసుకెళ్తారు, కానీ విలేజ్లలో అట్లా కాదు. అంత సాయంకాల సమయంలో ఒకటే టైంకి ఒక డప్పు చప్పుళ్ళతోటి అలానే రావాలి రాజులతోటి అలా మంచిగా డాన్స్ వేస్తూ వెళ్తారు ఎత్తుకొని. ఇవి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఈ అంటే జనం ఒకరికొకరు తగలటమో ఏదో రకంగా బోనం కింద దాంట్లో అంతరార్థం పడటమో. దాగుంది మీరు అన్న ప్రశ్నలో. ఈ బోనం కింద పడుతుంటాయి కొన్నిసార్లు కొంతమందివి. అంత భక్తితో అమ్మవారికి మొక్కుకొని బోనం వండుకొని వస్తుంటే అలా కింద పడ్డ అంటే ఎవరో ఒకరితో భావించొచ్చా? ముమ్మటిగా దాన్ని మీరు అన్నట్టుగా మంచి శుభసూచకం కాదని అనొచ్చు. దాంట్లో అంతరార్థం ఏంటంటమ్మా, ఒక బోనం ఎత్తిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనం ఎత్తేసేసి వీళ్ళు ఆడుతున్న నాట్యమే కానీ వీళ్ళు చేస్తూ పోతున్న అంగరంగ వైభవంలో వాళ్ళంతల వాళ్ళ ద్వారా అశ్రద్ధ ద్వారా పడ్డ బోనం వేరు, బోనం అంతల బోనం కదలడం వేరు. అంటే ఒక వ్యక్తి తోసింది అయితే ఎప్పటికీ తప్పు కాదు, వెనకాల ముందు నుంచో రావడం చేయడం. కానీ కొంతమంది ఆడుతూ ఆడుతూ బోనం టక్కున పడిపోద్ది. అలా పడిపోవడం అపవిత్రం. అంటే అమ్మ ఏదో సంఘటన ఏదో జరగబోతున్నదాన్ని ఆపడానికో లేకపోతే ఏదో ఇష్టం లేకుండా ఏదో జరుగుతున్నదని ఆపడానికో ఇచ్చిందన్నది హింట్. అది చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. అపవిత్రం అనేది భావించడం అనేది ఒకటి మైండ్లో ఉంది. ఇప్పుడు నేను అన్న స్త్రీ ఆల్రెడీ బోనం సమర్పించిన నెత్తిమీద పట్టుకొని వస్తారు కదా. తర్వాత చాలా ఫీల్ అయిపోతే నేను అక్కడ ఇద్దరు ముగ్గురుతోని కొంచెం ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు మునగాళ్ళు అందరూ బొవ్వు అని ఊదుకుంటూ పోతారు. అదేదో ఇట్లా వస్తుంది బయటికి, అది ఊదుకుంటూ పోతూనే ఉంటారు. ఒక ఎంతమంది ఉంటారు తెలుసా అమ్మ ఊదేటోళ్ళు. ఆ రైలు ఇంజిన్ అన్న ఆగిపోతుందేమో అంతమంది ఉంటారు లైన్గా, అంతవరకు ఉంటారు. 70-80 మంది ఉంటారు అలాగా. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కొంచెం చర్యలు తీసుకోవాలి. స్త్రీలకు అవమానం జరగకూడదు. బల్కంపేట బోనాలలో ప్రత్యేకత ఏంటంటమ్మా, ఖచ్చితంగా ఆ కళ్యాణం చూడాలనేది చాలామంది కోరిక. ఆ తలంబ్రాల కోసం కొట్టుకుంటారు, మీరు గమనించండి. ఆ బియ్యం కోసం అక్కడ వడి బియ్యం నింపడానికి అంత తెస్తారు కదా. ప్రభుత్వం నుంచి మేము ఆశించింది అంటే మేము కోరేది సాధువులంతా ఏంటంటమ్మా, విశాలంగా అమ్మ పెళ్లి చేస్తే ఇంకా సువిశాలంగా. అదేంటో మీరు చూడండి, 12:30 అయిందంటే బీభత్సమైన వర్షం పడుతుంది ఆ రోజు. అంటే అమ్మ ఆశీర్వాదం ఇంకా ఉన్నట్టే, మనకి అందరు తడుచుకుంటూనే పోతారు మళ్ళీ. అంటే ఆశీర్వాదం ఉన్నదని అర్థం. దేవాది దేవతలలో ఇంకా పొరపాట్లు ఎప్పుడు జరగలేవు. పొరపాట్లన్నీ మానవుల శరీరాల ద్వారా కొంచెం ఆలోచనలు కానీ అమ్మ మనం ఇవన్నీ తగ్గించుకొని అలా గొప్ప చరిత్ర కలిగిన బల్కంపేట మనదని ఎంతమందికి తెలుసు ఈ రోజుల్లో మీరు చెప్పండి. తెలియదు. బాయిలో పుట్టిన ఎల్లమ్మ శివుడికి ముద్దు బిడ్డ ఎల్లమ్మ అని అంటది. శివుడికి ఎందుకు పుట్టినది అంటే అమ్మ, శివుడు ఈ చిటికన్నేలు అమ్మ ఇలా పోతూ ఉంటే అమ్మ ఒక దగ్గర శిలలాగా ఉన్నప్పుడు తండ్రి పోతున్నప్పుడు తండ్రి చిటికన్నేలు తగ్గుతుందంట. ఇలా తగిలిన తర్వాత అమ్మ రూపం ఎత్తుకుందని శివుడి బిడ్డ అంటారు. ముమ్మాటికి ఎల్లమ్మ తల్లి శివుడి బిడ్డే, రేణుక మాత కాదు. కాబట్టి ఎల్లమ్మ తల్లి యొక్క ఈ చిన్న చిటికలు తగలడం చేత వేదశాస్త్రంలో రాసింది ఇది. మళ్ళీ అలా శివుడి బిడ్డ అని చెప్పి ఎంత గొప్ప చరిత్ర చూడమ్మా. బోనాలు అనేది మన ఇష్టంగా చేసుకుంటున్నాం. ఒక 30 ఏళ్ళ నుంచి మారింది, కానీ 30 ఏళ్ళ క్రితం ఉండేది 7 ఎద్దుల బండల మీద వచ్చేటోళ్ళు అంటమ్మా నైవేద్యం సమర్పించడానికి. ఒక అతను నాకు చెప్తున్నాడు, చింతల నుంచి వచ్చేటోళ్ళు అంట వాళ్ళు. 7 ఎద్దుల బండిల మీద వచ్చేటోళ్ళు అంటారు. ఒక బండి నిండా పువ్వులు, ఒక బండి నిండా వంకాయలు అంట. వంకాయలు ఎందుకంటే అమ్మకు వంకాయలు ఇష్టం అంటాడు. ఒకప్పుడు ఆ చుట్టు ప్రాంతం మొత్తం తెల్ల వంకాయలు ఉండేటి అంట. అమ్మ తెల్ల వంకాయలు తింటుంది నాయన. కొన్ని కథలు ఎలా చెప్తారంటే అమ్మ పండ్లు కొరికి పడేస్తుందంట, ఆ పండ్లన్నీ తీసుకున్నారంట అని కూడా కొంతమంది చెప్తారు. ఆ ఏం తెల్ల వంకాయలు అంటే ఆమెకి ఇష్టం అంట అని అంటారు. ఇలా తెల్ల వంకాయలతో కూడా ఆమెకు నైవేద్యం సమర్పిస్తారు. ఎంత గొప్ప చరిత్ర మనది. అలాంటి గొప్ప చరిత్ర తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా మన భారతదేశం, మన హైదరాబాద్లో ఉండడము ఎంత గౌరవార్థమైన బల్కంపేట జాతర తల్లి. ఇప్పుడు ఈ బోనాలకి మళ్ళీ పోతురాజులు లేని ఈ కాన్సెప్ట్ అంతా జరగదు, ముందుకెళ్ళదు. ఏంటి సంబంధం? చెప్తాము, మేము వివరంగా వెళ్తాం. మీకు 4 విషయాలు చెప్పిన తర్వాత పోతరాజుల విషయం అంతిమంలో చెప్తాం. గోల్కొండ నుంచి ఎల్లమ్మ నుంచి జరిగింది ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి. ఉజ్జయిని మహంకాళి యొక్క జాతరలో స్పెషాలిటీ ఏంది అసలు ఆ ఉజ్జయిని మహంకాళి వివరణ అమ్మ. ఒక చరిత్ర ఇతిహాసంలో దాగున్న నిజం చెప్తాం మీకు. ప్లేగు వ్యాధి వచ్చి
అప్పట్లో వందల కుటుంబాలు విచ్ఛిన్నమైన లైక్ కరోనా. ఆ. ఇప్పుడు ఏంటంటే అట్లా రావడం, అప్పుడు ఎక్కువ శాతంగా పురుషులు చనిపోవడం గమనించారంట. పురుషులు ఆ. చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు చనిపోవడం గమనించిన ఒక కారణ జన్ముడు ఆయన గారు ఉజ్జయిన్లో సైనికాధికారి, అంటే కానిస్టేబుల్ లాంటి ఒక స్థితిలో ఉన్న అతను మా ఊర్లో ప్రజలందరూ చనిపోవడం ఏమిటి, అమ్మ ఉజ్జయిన్లో ఉన్న మహంకాళి అంటే శక్తి స్వరూపిణి, అవును. అక్కడ నుంచి ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ వేప చెట్టుకి పెట్టి మీరు ఉన్నారని రుజువు చేయాలి, మా ప్రాంతాన్ని మా భాగ్యనగరాన్ని కాపాడాలి అనేది ఇప్పటికీ చాలామందికి తెలుసు. అవును. అలా కాపాడడం అనేది చేయించిన తర్వాత అమ్మ ఉమ్. ఆ రోజు రాత్రి నుంచి ఈ మరణాలు ఖచ్చితంగా ఆగడం చేత అమ్మ అన్నదంట, బిడ్డ కలలో తేనె అయితే తెచ్చావు వీడికి, ఉమ్. మరి నన్ను ఎవరు చూస్తారు ఇక్కడ, అవును. నువ్వు రేపో మాపో కాలం చేయక తప్పదు, ఉమ్. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా మనిషి 1000 ఏళ్ళైనా మట్టిలో కలవాల్సిందే. అంటే మరి నన్ను ఏం చేయమంటారంటే నీ వంశంలో ఉన్న తొలిచూరి పిల్లలు, ఉమ్. బిడ్డ, ఆడపిల్లలు నా అంశాన ఉండాలి అని అన్నందుకు ఇప్పటికీ అదే తరం పాటిస్తున్న వాళ్ళు ఆ స్వర్ణలత కుటుంబం. ఆ అమ్మ వచ్చి భవిష్యవాణి చెప్తుంది, విన్నారా? అవును. రంగం మరి ఎలా చెప్తుందంట. అమ్మా మీ గొప్ప పనులు ఎలా చేయాలి, మీరు ఉజ్జయిన్లో నుంచి వచ్చిన మహంకాళి, ఇక్కడ ఈ నియమ నిబంధనలన్నీ మరి మాకు తెలియదు కదా అని అంటే, ఉమ్. మీరు ఏ రోజు బోనాలు ఎత్తుతారో ఆ తెల్లారి నేనే చెప్తాను ఏం చెయ్యాలో బాలక అని అంటది. ఇప్పటికీ అమ్మ ఏమంటది తెలుసా అమ్మ, బాలక అంటది. మీరు వినండి ఈసారి భవిష్యవాణి. ఉమ్. ఉమ్. ఏమిరా బాలక అంటది అంతే, మిగతా దేవతల విషయం ఏమి అమ్మ బాలక అని అంటది. అనేసి కొన్ని ప్రశ్న జవాబులు చెప్తే, ఇప్పుడు ప్రశ్న జవాబులు, ఒకప్పుడు ఆమె మొత్తం వివరంగా చెప్పేదంట, ఉమ్. ఏమి జరగబోతుంది, ఏమి ఎలా జరుగుతుందంటే. మరి వచ్చింది ఎవరు, మహంకాళి. తెచ్చింది ఎక్కడి నుంచి, ఉజ్జయిన్ నుంచి. అంటే ఆమె ఎవరు, అష్టాదశ శక్తి పీఠాల్లో 3వ శక్తి పీఠం. ఇప్పుడు వీళ్ళు వచ్చింది కదా, అదేందో అదృష్టం ఆ కారణ జన్ముడు ఏం చేసిండు, కానీ ఇప్పుడు కూడా ఇది శక్తి పీఠం అయిపోయింది ఇక్కడ. అంతా 200 సంవత్సరాల క్రితం మాట ఇది. అలా వచ్చినప్పుడమ్మా కొందరు కారణ జన్ములు అక్కడ బోనాలు చేసే పద్ధతి చూస్తే, తెలంగాణలో మహంకాళి జాతరకు ఉన్న ప్రత్యేకత మళ్ళీ వివత్సంగా ఉంటుంది. అవును. 5-6 కిలోమీటర్ల లైన్లో నిలబడిపోతారు, ఉంటారు. ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, ఇంకో కోరికలు, సొంత ఇల్లు అనుకున్న వాళ్ళు వస్తారు కదా. ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు అమ్మని అంబారీ మీద తీసుకొచ్చేవాళ్ళంట. అంబారీ అంటే ఏంది, ఏనుగు. ఏనుగు మీద ఊరేగింపు చేసేవాళ్ళంట అక్కడ. ఎంత అసలు బల్కంపేటలో కూడా ఏనుగు ఉండే అమ్మా, నేను విన్నా కూడా ఆ మాట. మా గురువులతో మేము అందరితో మాట్లాడినప్పుడు నవ్వుతూ చెప్పారు, ఇవన్నీ నీకు ఎందుకు ఇంత డీప్గా అని. ఇప్పుడు నేను కొన్ని వేసే డౌట్లన్నీ వాళ్ళు ఎట్లా అంటారంటే కొద్దిసేపు ప్రశాంతంగా అయిపోతారు. ఎందుకంటే ఒక ఏనుగు మీద ఊరేగింపు దేవత వస్తలేదు. ఇప్పుడు బాధ మాది అది. ఏనుగు మీద ఊరేగింపు వస్తే దేవతమ్మ, ఆ ఏనుగు ఎన్ని మీటర్లు, ఎన్ని కిలోమీటర్లు నడిస్తే అంత ప్రాంతం సుభిక్షం ఉంటుందని చెప్పేసి ఒక నానుడు ఉంది. శ్రీరాముడి అశ్వము కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ వరకు మా రాజ్యమే అని అన్నారని రాసింది మన దగ్గర, లవకుశ సినిమాలో చూస్తారు. అలాగా ఏనుగు మీద అమ్మవారు రావడం తగ్గింది, అది బాధ. అలా అమ్మ వచ్చినప్పుడు ఆ చూసే తరుణం, అమ్మ భవిష్యం అని వినిపించే తరుణము కన్నుల పండుగ జరిగేది. ఎన్ని కోరికలు తీరిస్తే ఈరోజు మహంకాళమ్మ జాతర అంత అంత బీభత్సంగా చేస్తారు. అంటే ఆ నైవేద్యాల సమర్పణ కూడా చూడండి, కొందరైతే మేకలే ఎత్తుకొచ్చుకుంటారు భుజాల మీద, మేకలు ఎత్తుకొచ్చేసుకుంటారు, కోళ్ళు ఎత్తేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ కనబడరు, మళ్ళీ పండగ అప్పుడే కనబడతారు వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు చేరుతారమ్మా ఇడికి. సికింద్రాబాద్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కారణ జన్ములు, ముమ్మాటికి అక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ నైవేద్యాలలో చూడండి అన్నదానాన్ని నిలబడతారు. నిన్న ఒక అతన్ని అడిగినా, ఎందుకు ఎక్కడంటే 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం స్వామి అన్నారు. ఇప్పుడు నీ వయసు ఎంత అంటే 25. మరి నీకు ఎవరు చెప్పారంటే మా తాత ముత్తాతల నుంచి ఉంది ఇది అని అంటాడు. నైవేద్యంలో అమ్మ 10-12 రకాలే వండుతారు వాళ్ళు. అంటే ఎంత ఇష్టంగా చేయించుకుంటుందో అమ్మ పనులు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఆ పద్మారావు గారు కానీ ఇప్పుడు చేసే ఆ బోనాల పండుగలో ఆ సందడి చాలా కన్నుల పండగ అమ్మ. అలాంటి కారణ జన్మలందరినీ పుట్టించుకొని ఆమె పనులు చేపించుకుంటూనే ఉంది. ఇంకా మనం మారుతూనే ఉండాలి. కాబట్టి ఏంటంటే అమ్మ ఉజ్జయిన్ మహంకాళి జాతర బలమైనది. ఇది 3వ వంతు. 4వ వంతు సింహవాహిని లాల్ దర్వాజా. లాల్ దర్వాజాలో జరిగే ప్రత్యేకమైన బోనాల యొక్క వివరణకు వెళ్తే అమ్మ, ఒకప్పుడు మూసి చాలా తీవ్రంగా పొంగుతూ ఉండేది. తీవ్రంగా పొంగడం అంటే ఒక 10 ఏళ్ల క్రితం కూడా పొంగింది. ఒకప్పుడు ఏంటంటే తీవ్రమైన బురదతో పొంగిందంట. అప్పట్లోనే గుడిసెలే కదా, ఈ గ్రామాలన్నీ మునిగిపోవడం చూసి వాళ్ళందరూ బాధపడి, అమ్మ ఎన్ని రోజులైనా శాంతిస్తలేదు, ఈ ఉద్రిక్తత శాంతిస్తలేదు, తీవ్రమైన వర్షాలు అని ఆలోచించి అమ్మ ఏం చేసిందంట, ఒక కారణ జన్ముడికి నన్ను ఆపే శక్తి మీ దగ్గరే ఉంది, మరి మీరు ఆలోచించుకోవాలనంటే మరి ఏమోనో ఆలోచించుకుంటారు, ఎలా ఆలోచించుకుంటారు అని అమ్మ ఏం చేసింది. అలా చెప్పగానే నెక్స్ట్ డే వీళ్ళందరూ సమావేశం. అప్పట్లో రాజులే పెద్దవాళ్ళు. రాజుల దగ్గరికి వెళ్తే రాజు ఏం చేశాడు, వేదశాస్త్ర జ్ఞానులని
పీఠాధిపతులే కానీ మఠాధిపతులు గొప్ప సాధువుల్ని పిలుచుకొని చెప్తే వాళ్ళందరూ చాలా పరీక్షలు చేసి అమ్మకి మనం పెట్టే వాయనం ఇష్టం. మ్మ్హ్మ్. తెలంగాణ బిడ్డ, తెలంగాణలో పుట్టింది సింహవాహిని అని అనడానికి మరి తెలంగాణలో అత్యంత ఇష్టమైనది ఏంటంటే వడి నింపడం. అవును. వడి నింపుదాం మనం అని ఒక వ్యూహం రచించారు. మ్మ్హ్మ్. రచించేస్తే మరి వడెలా నింపాలి అని అంటే దేవత కదా అని అంటే రాజు కదా, అవును. గొప్పగా చెయ్యాలని అమ్మకి బంగారు జరితో ఒక చీర, మ్మ్. జరి చీర అంటారు, నాకు తెలుసు, స్త్రీలలో తెలుసు, బంగారంతో చీర, అణువణువు బంగారంతో ఒక చీర, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, తర్వాత వజ్ర వైడూర్యాలు మాణిక్యాలతో అమ్మకి హారాలు, మ్మ్. తర్వాత అమ్మకి ఇచ్చిన నైవేద్యం కూడా బంగారు చాట, చాట కూడా బంగారుదే. ఆ చాటలో పెట్టి ఆ రాజు ఏనుగు మీద వచ్చాడంట. అందరు అంగరంగ వైభవంగా దీపాలు పట్టుకొని, మీరు అన్న బోనాలు అందరు రావాలి స్వామి అన్నారు కదా, ఆ విధముగా అందరూ వచ్చి గట్టి మేళాలతో వచ్చి ఇప్పుడున్న పురాణాపూల్ మూసీ నది ఉంది కదా, మ్మ్. ఇక్కడ వరకు దిగిండంట అందులోకి, నీళ్ళలోకి, ఆ బురదలోనే ఆహా. దిగి అమ్మ నన్ను నమ్ముకొని ఉన్న నా ప్రజలు నిన్ను నమ్మారు, నీ ఉన్నా అనేది రుజువు చేస్తే ఉద్రిక్తత ఆగాలి. ఆడపిల్ల వాయనం అనేది సుపరిచితంగా తెలిసినదే. నీ ఇంటికి నీకు కావాల్సిన వాయనం మేము ఇస్తున్నాం, మీరు స్వీకరించండి, ఇదే మేము పిలుస్తున్న ఒడి అని ఇలా వదిలేశాడంట. అలాగే నీళ్ళల్లో అది కొట్టుకుపోయింది, తర్వాత అది మునిగిపోయింది, వెళ్ళిపోయింది, అది విషయం వేరు. కానీ అలానే ఆయన నిండు బంగారాన్ని వదిలిపెట్టడం చేత ఆ రోజు రాత్రి ఆ ఉద్రిక్తత ఎక్కడ లేని వివరంగా తగ్గిపోయిందంట. ఆయన గారు ప్రకటన ఇచ్చాడంట, మ్మ్. ఆహ్వానం పలకండి గట్టి మేళాలతో, మ్మ్. ఆ నాద స్వరాలతో అమ్మని ఆహ్వానించండి. సింహవాహిని నాకు ఆ రోజు, ఆ చేసిన రోజు, చాట వదిలిన రోజు రాత్రి ఆయన కలలో అమ్మ 8 సింహాల మీద వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చిపోయిందంట. ఆ. అలా వెళ్ళిన ఆ దర్శన భాగ్యం ఆయన తట్టుకోలేక పండగ బీభత్సాన్ని ఎలా చేయాలంటే లోకం తెలిసేలా చేయాలి అని అన్నప్పుడు ఆ వైభవాన్ని తెలిసేలా చేసిన మహాపండగ సింహవాహిని లాల్ దర్వాజా. మీరు బిలీవ్ చేయండి, లాల్ దర్వాజా అమ్మవారు కూడా ఏనుగు మీదే వచ్చేది. నేను చూసా, కన్నులారా చూసాను. నేను నా చిన్నప్పుడు, నేను పుట్టి పెరిగింది అదే ప్రాంతం కదా, అమ్మవారిని ఆ ఏనుగు పేరు ఏదో పేరుందమ్మా, ఆ పేరు గుర్తు, ఆ పేరు కూడా మొన్న చనిపోయింది. 1300 సంవత్సరాలు ఆ ఏనుగు. అమ్మ లాస్ట్ బోనం కూడా అక్కడే ఎత్తారంట, చనిపోయింది అది. అక్కడ తీసుకొని వచ్చి అమ్మను ఊరేగింపు చేయాలి అని చేసినప్పుడు స్వయంభుగా వెలిసిన విగ్రహం సింహవాహిని సింహవాహిని కూడా అని చెప్తాడు అక్కడ పురోహితులు. చిన్న గుడే కానీ ఎంత ప్రత్యేకత. అక్కడే ఎందుకు గుడి కట్టారంటే ఈ మూసీ నది పోయి అక్కడ ఆగేదట ఉద్రిక్తత. అట్లా దాంట్లో అర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలు మునిగిపోతాయి, అవును. కొంచెం లోతట్టు ప్రాంతాలని. ఇలా 4 చరిత్రలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదులో ఉన్నాయి తల్లి. కాబట్టి బోనాలు నలుమూలలు అవుతాయి. మ్మ్. ఒక్కొక్క మూలానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క మూలానికి ఒక అర్థం ఉన్నది. ఓకే. ఇన్ని అర్థాలల్లా బోనాల ప్రత్యేకతలు ఒక్కొక్క పండుగ విషయం చెప్పాము. మ్మ్. ఇప్పుడు మీరు అడిగిన విషయంకి వస్తే అమ్మ, పోతరాజులు. అవును. పోతరాజులు ఎవరు అని అంటే చరిత్రలో మళ్ళీ మొదటి ప్రశ్నకి వెళ్తాం. మ్మ్. ఈ బోనాల పండుగ ఏంది స్వామి అని అన్నప్పుడు, నేను ఎక్కడికో మిమ్మల్ని కైలాసాన్ని వరకు పట్టుకుపోయినప్పుడు అమ్మ నీ వేప చెట్టు దగ్గర తండ్రి వదులుతాడు. అవును. అమ్మ వయసు రీతి పెరుగుతూ వస్తూ ఉంటే మ్మ్. పెళ్లి చూపులు ఈ సందర్భాలు వచ్చినప్పుడు అమ్మ తీవ్రంగా బాధపడుతుంది. మ్మ్. ఈ పెళ్లి చూపుల్లో ఉన్న పెళ్లి కొడుకు నేను చంపితే నేను ఆడదాన్ని, నేను బాగోదు, నాకంటూ ఒక రక్షకుడు ఎవరు లేరు, కాబట్టి ఎవరో రక్షకుడు పెట్టడం ఏమిటి, మ్మ్. నేను నా అంశాన పుట్టించుకుంటా ఒక శక్తిని అని తండ్రిని పసుపుతో ఒక పోతరాజు అనే విషయం కూడా తెలియదు. గౌకి పెడతాడు పోతరాజు. గౌకి కంటే అరవడమే అంటాడు అంతే, ఆయన ఏం మాట్లాడి ఉండదు. ఇప్పటికి కూడా చాలామంది అదే అంటారు, అనుడే ఉంటుంది. ఇటు నిమ్మకాయ పెట్టుకొని ఉంటాడు. ఆయన మీసాలు కూడా ఇలా బారేడుగా ఉంటాయి. ఇప్పుడు తగ్గారు, అలాగే లేరు. ఇప్పుడంతా బుడంకాయలు బీరకాయలు కనబడుతున్నారు మనకి. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అమ్మ అలా శక్తిగా నింపినప్పుడు ఆయన పొలిమేరలో నుంచి లేచి వస్తాడు. పొలిమేరలో ఉంటాడు ఆయన, ఎందుకంటే తల్లి గుడిలో ఉంటే ఆయన పొలిమేరలో ఉండి రావడం జరగడం. అంటే నల్లపోచమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లిని సృష్టించుకుంది. ముమ్మాటికి ఆయన గారు దేవాది దేవతలు, అక్క చెల్లెళ్ళకి వీళ్ళందరూ. అలా అమ్మ రావడం, ఆ పెళ్లి కొడుకుని చంపడం, మళ్ళీ అమ్మ బాధపడి ఈయనని చంపితే ఏమొస్తుంది, గుణపాఠం నేర్పాల్సింది పైన కదా అని ఆయన బతికిస్తే తండ్రి ఏం చేస్తాడు, పొలిమేరలో ఉన్నప్పుడు ఊరంతా పండగ చేస్తారు. ఊరు ఎలా పండగ చేస్తారు, అమ్మ మహమ్మారి సృష్టిస్తుంది. మన దగ్గర అమ్మవారు అంటారుగా, మహమ్మారి సృష్టించి ఊరంతా బాధపడుతూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది, ఇంకొక బిడ్డ వాళ్ళ మనవరాల్ని ఆ చాపలో చుట్టుకొని మనవని తీసుకొని పోతూ ఉంటే అమ్మ ఉన్న ఆ ప్రాంతంకి, ఆ వేప చెట్టు ప్రాంతం, ఆ కొండ ప్రాంతంలో అమ్మ కూర్చొని ఉంటుంది కదా, అక్కడ నుంచి పోతూ ఉంటుంది. అంటే ఊరు దాటిచ్చేస్తాను. ఈవిడ చూసి ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు,
నీ మనవణ్ణి తీసుకెళ్తున్నావే చుట్టుకొని అని అంటే ఈమె వాము ఎవరో ఈవిడ రాక్షసలాగా ఉంది, బ్రహ్మ రాక్షసలాగా ఉంది, చూడడానికి ఇంత ఉంది, భయపడుతుంది అంటే అమ్మ నవ్వుతుందంట. నేను నల్లపోచమ్మ తల్లిని, నేను చెప్పినట్టు మీరు వింటే మహమ్మారిని తగ్గిస్తాను. ఎందుకంటే అమ్మకి విలువ లేదు కదా, మరి విలువ రావడానికి ఇలాంటి కొట్ట పని చేయక తప్పదు. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది, ఆ మహమ్మారిని తగ్గించడానికి ఏం చేయాలమ్మా అని అంటే అప్పుడు ఊరికి వెళ్ళి వేపకొమ్మలని పెట్టు ఇంటికి. నీవు కళ్ళు శాఖలు మన దగ్గర తెలంగాణలో లేదు, ఒకప్పుడు వేరు, మన దగ్గర ఓన్లీ బెల్లం శాఖలే. బెల్లం శాఖలు పెట్టమనండి, మేము వస్తామని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఊరంతా ఒక దండోర వేసి అందరు పండగలాగా చేసినప్పుడు అమ్మ వచ్చి ఒక దగ్గర కూర్చుంటే అమ్మకి గంగా స్నానాలు చేయడం, జల్లెడ స్నానాలు చాలా విలువైనవి. ఒక జల్లెడ నుంచి ఉదాహరణకు 1000 ఉన్నాయనుకో మా రంధ్రాలు, 1000 స్నానాలు అయినట్టు ఇలా అంటే. అందుకు జల్లెడ స్నానాలు చాలా ముఖ్యమైనవి. జల్లెడ స్నానాలమ్మ పిల్లలు కాని వాళ్ళు, సౌభాగ్యవతులు, తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగున్న వాళ్ళు ఇట్లా ఆ ప్రక్షాళన జరిగిన నీళ్లు తీసి ఇలా మొహం కడిగినా, ఇలా నెత్తి మీద పోసుకున్న గంగా, త్రివేణి సంఘం, గంగా జమున సరస్వతి, మన దగ్గర 12 నదులు కదా, వాటికంటే నైపుణ్యత శక్తి వస్తుంది, దానికి ఉన్న విలువ అది. జల్లెడ స్నానాలు చాలా బలంగా చేస్తారు, దాంట్లో ఎన్నెన్ని పోస్తారమ్మా, పసుపుతో పోస్తారు, గంధంతో పోస్తారు, దేంతో పోస్తారు కదా, ఆ స్నానాలు చేయాలి. ఇవి చాలా మైక్రో లెవెల్ సీక్రెట్స్ ఇవన్నీ. రోగం వచ్చిన వాళ్ళని కూడా ఆ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళు పడే దగ్గర గొడవ పెట్టేసేస్తారు కొంతమంది, ఇలా పట్టుకొని కూర్చుంటారు, ఆ నీళ్ళు పడుతూనే ఉంటాయి ఆయన మీద కూడా. ఇవన్నీ అఘోరాలు చేస్తారు ఇవన్నీ, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దుష్టశక్తి గాలిపోవాలని. ఈ విధముగా మీరు అన్నట్టుగా అమ్మ నల్లపోచమ్మ తల్లి ఆ శక్తిని సృష్టించుకున్నప్పుడు ఊర్లో పండగ జరుగుతున్నప్పుడు బోనాలు అందరు ఎత్తుకోవడం చేయడం ఆనవాయితీ కదా. అప్పుడు మరి అమ్మని కాపాడేది ఎవరు? బాగా గమనించండి, తెలంగాణ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో కానీ తమ్ముడు అన్న కాపాడినట్టుగా అక్కా చెల్లెల్ని ఎవరు కాపాడలేరు. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ఆ తమ్ముడిని సృష్టించుకొని ఏం చేస్తుంది అంటే అమ్మ నాట్యం చేయాలి కదా, పండగ జరుగుతుంది కాబట్టి అమ్మ ఇలా నాట్యం చేస్తుంది అంటే అంటాం. ఈ చేతులు ఎర్రగోళాలు పట్టుకొని, వేపకొమ్మలు పట్టుకొని, పోతరాజు కూడా చాలా ఎత్తుగా ఉండి ఆయన ఎర్రగోళ అంటారు దాన్ని, ఇట్లా పెద్దగా. ఇప్పుడు వచ్చే చిన్నదే కానీ ఒకప్పుడు ఇంతలా ఉండేటి అని అంటూ ఉంటారు. ఆ ఎర్రగోళ పట్టుకొని కాళ్ళకి పాయ ఏదైతే వేస్తారో మనం, ఈ వాళ్ళు పెట్టుకునే ఆ గజ్జల శబ్దం ఏదైతే ఉంటుందమ్మా, ఆ మువ్వల సవడి చాలా వివరంగా. మళ్ళీ ఇంకోటి, మీరు ఇందులో మైక్రో లెవెల్గా మనం చేస్తున్న డిఫాల్ట్లో ఫాల్ట్ ఏం తెలుసా అమ్మ, ఆ రోజు అమ్మ చేసిన నాట్యమే ఇప్పటికి మనలు చేస్తున్నారు. ఈ చేతులు పట్టుకున్న వాళ్ళు డ్యాన్స్ ఎలా చేస్తారు, నాట్యం ఎలా చేస్తారని చూడండి. ఇలా ఈ చేతు ఇలా ఇలా అనుకుంటూ పోతారు కాళ్ళు, అంటే ఇటుకొచ్చారు ఇటుకోడు అనుకుంటూ ముందు పోతారు కదా. ఈ నాట్యం ముమ్మాటికి అప్పట్లో ఎందుకు చేసేవాళ్ళంటే అమ్మ, పోతరాజు మీరే అనుకోండి, నేను ఒక శక్తిని ఇప్పుడు బోనం ఎత్తుకుంటామ్మా, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేనైతే లోకాన్ని చూడలేను, ఎందుకంటే నేను ఆడబిడ్డని కాబట్టి నాకు భక్తియో శ్రద్ధనో బోనం నా మీద ఉన్నది, కొన్ని అలంకరణలు ఉండడం చేత అన్న మాత్రం లోకం మొత్తం చూస్తాడని అన్న కళ్ళని చూసుకుంటూ ఆయన సవ్వడి, ఆయన అయితే గజ్జల శబ్దాలు ఉంటాయమ్మా, దాన్ని ఆయన పోతరాజు నడిచేందుకు శబ్దం కూడా వేరే వస్తుంది చూడండి. ఆ గల్లు అనేది సౌండ్ చాలా బాగుంటుంది. ఆయన గారి కాళ్ళల్లో ఈవిడ కాళ్ళు కలిపేదంట, ఇలా ఇలా ఇట్లా కలుపుతూ ఆయనైనా చూసుకుంటూ పోయేదంట. ఈయన ఎర్రగోళాలు పట్టుకొని అక్కను చూస్తూ ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఇలా చూసేవాడంట. ఇలా చూస్తూ ఎందుకంటే ఆకతాయిలు ఉండవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు అమ్మ వెనక్కి జరుగుతూ గుడి దాకా చేరేది. పోతరాజు ఎవరికి రక్షకుడు? ఇప్పుడు ఆడపిల్లలకి. ఇప్పుడు పోతరాజులు ఏం చేస్తున్నారు బాగా గమనించాలి, బీభత్సం సృష్టిస్తున్నారు. పోతరాజులందరూ కూడా కారణ జన్ములే ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది ఒక 25% మంది కారణ జన్ములు ఉన్నారు ఇప్పటికీ. చిన్న వయసులో ఉన్న వాళ్ళు పోతరాజులు వేయకూడదు. పోతరాజులు వేసేది అక్కని చెల్లిని కాపాడడానికి. ఇప్పుడు అది కూడా వంశపారంపర్యంగా ఉంటుంది, వంశపారంపర్యంగానే వస్తుంది. ఎవరికైతే అంశంలో అమ్మ గుడి ఉంటుందో, ఎవరైతే వారసత్వంలో అమ్మ యొక్క నైవేద్యాలు ధూపదీపాలు కొన్ని కోరుతుందో అలాంటి వంశంలోనే పుడతాడు పోతరాజులు కూడా. కొందరు ఎలా ఉంటారమ్మా, చూసుడే ఇంత భార్యడు ఉంటారు, వాళ్ళని చూస్తేనే పోతరాజును చూసినట్టు ఆ ఆనందం ఇది కలుగుతుంది. గోల్కొండలో కానీ బల్కంపేట కానీ వస్తారు కదా, వీళ్ళందరి యొక్క భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమైనవి. ఆనందం, ఆ భయం వేస్తుంది పోతరాజులను. ఇప్పుడు పోతరాజులు కొట్టేస్తున్నారుగా, అది కొట్టడానికి అర్థం ఏం తెలుసా, 70 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ ప్రాంతంలో ఏమైందంటే, 70 కాదు 30-40 సంవత్సరాల క్రితం నలుగురు అక్కా చెల్లెలు చూడ చక్కగా అందంగా ఉండి బోనాలు ఎత్తుకొని వచ్చారట. కొందరు ఆకతాయిలు, ముఖ్యంగా బోనాల పండుగలో నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఆ ఊరిలో అమ్మ నలుగురు అన్నదమ్ములు పోతరాజులు వేసేవాళ్ళు. నలుగురు అన్నదమ్ములు అంటే ఊరంతా ఒకప్పుడు అన్నదమ్ములు కుటుంబాలే కాబట్టి, ఈ నలుగురు అక్కా చెల్లెలు బోనం ఎత్తినప్పుడు కొంతమంది ఆకతాయిలు టార్గెట్ చేశారు ఆ మంత్, అంటే ఆ ఇయర్. వీళ్ళని బోనం కింద పడేసేయాలి, వీళ్ళని కొంచెం ఊర చూపుతో చూడడమా, లేకపోతే వీళ్ళని విచ్ఛిన్నం చేసి అపవిత్రం చేయడమా, అన్నీ ఈ వ్యూహం రచించారు. పోతరాజు ముఖ్యంగా పాత్ర ఎక్కడ పోషించాడంటమ్మా, ఈ అక్కా చెల్లెలు బోనం ఎత్తుకున్న సమయానికి 9 మంది వాళ్ళ మీదకి అటాక్ చేశారు.
అటాక్ అంటే మీకు తెలిసిందే, బోనం పడేయడము, లేకపోతే చీరలు లాగడము, ఇంకేదో లాగడము, ఇలాంటి ఆకతాయిలు చేసేటోళ్ళు ఉన్నారు కదా. అవును. ఈ నలుగురు పోతరాజులు శబ్దం చేయకుండా ఖాళీ పండ్లతోనే వాళ్ళ గొంతులు కొరికి చంపారంట 9 మందిని. ఖాళీ అలా ఒక ఏమంటారంటే గాంభీర్యంగా వెల్లుడు ఇట్లా గొంతు పట్టి చీల్చిపడేశారంట. పాలు చేసినాక 9 మంది చనిపోతే ఆ అక్కా చెల్లెళ్ళు ఆనందపడి, ఆ ఊరంతా ఆనందపడి, పోతరాజుల విలువలు ఇంత గొప్పగా ఉన్నాయంటే ఆడపిల్లల రక్షకులు వాళ్ళు. మన చరిత్ర చాలా వివరమైనది తల్లి. పోతరాజులు ఇప్పుడు ఎలా ఈ బిభత్సం సృష్టించేస్తున్నారంటే, అధర్మ వాక్యం నేను చెప్పకూడదు ఒక సాధువుని కాబట్టి, ఆ పోతరాజులు కూడా తాగుబోతోడులా ఉన్నాడు అని కొంతమంది అంటారు, కానీ వాళ్ళు తాగరు. వాళ్ళు చేసేది ఏంటంటే అమ్మా, నిజమైన తాగుబోతోడికి పడుతుంది ఆ పోయి ఆ దెబ్బ కూడా. మీరు గమనించండి, ఎవరికి పడతారు అది పడదు. ఎందుకంటే నేను స్పష్టంగా చూస్తాను, ఎవరైతే ఆకతాయిగా, ఎవరైతే ఓవర్గా చేసి, ఎవరైతే బిహేవ్ చేస్తారో వాడికే పడుతుంది ఆ ఏటు పోయి. మళ్ళీ ఇంకోటి అదృష్టం అండి, పడతారే నీకు దరిద్రం పోతారు అంటారు, అంతేగాని ఎవడు భయపడరు. అంటే దాంట్లో మంచి ఉన్నది కాబట్టి కారణ జన్మల చేత దెబ్బ పడడం కూడా పుణ్యమే. మన శాస్త్రం చాలా గొప్పది. పోతరాజులందరూ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే అమ్మా, మీరు అడిగిన ప్రశ్నలో కొంచెం అంతరార్థం మాకు నచ్చింది ఏంటంటే, గ్రామం మొత్తం ఒకటేసారి రావాలి బోనాలు. ఇదే నిజము. అమ్మ కోరుకుందంతా నా ఇల్లంతా ఒకటేసారి రావాలని. కానీ ఇక్కడ చూడండి, ఎవరిది వాడే ఒక సన్న మేక పట్టుకుంటారు, చిన్న మేక పట్టుకొని పోవడే. పొద్దున్న నుంచి నైట్ వరకే అప్పుడు పోతనే ఉంటారు. పోకూడదు, శాస్త్రం కాదది. మన శాస్త్రం సంప్రదాయం చాలా గొప్పది. ఉమ్మడి కుటుంబాలు మనకి లేవు, కానీ ఇప్పుడు ఉంటున్న అన్ని కొంపలు ఒక ఊర్లోనేగా. పోవడానికి ఏమైంది, మెట్రో సిటీ అయితే మోడర్న్ సిటీ అయితే ఏముంది, అందుకు దాంట్లో ఇబ్బంది పడడం దేనికి. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఊరంతా బోనాలు ఎత్తుకొస్తే పోతరాజులు ఒకేసారి ఊరు కాపాడగలరు. మరి అలా రాకపోవడం చేతనే పోతరాజులు మీరు అన్నట్టుగా గల్లీ కుక్కలు వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వివరణ చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, కొంతమంది పోతరాజులు చాలా చూడడానికి చాలా చాలా కారణంగా కనబడతారు. వాళ్ళందరూ ఇలాంటి విషయాలు ప్రభుత్వాలకే కానీ, ఈ జోగిని వ్యవస్థలే కానీ, ఇంకా ఎవరి వ్యవస్థలు కానీ వీళ్ళందరూ చెప్పడం చేత మన నైపుణ్యత కలిసి రావాలి. ఇంకా నా కోరిక కూడా ఒక సాధువుని కదమ్మా, ఈ బోనాలంతా ఒకేసారి తీయడమే ఆ కన్నుల పండుగ. ఒక్కసారి చూడండి, 1000-1500 దీపాలు అఖండ జ్యోతులై వెలిగొస్తుంటే, ముంగట నృత్యాలు చేస్తూ పోతరాజులు ఆడుతూ ఉంటే, మరి అమ్మ గుడిలో నుంచి లేచి రావాలి. అలా చేయాలి పండగ. అమ్మ అసలు గుడిలో నుంచే లేచి వస్తలేదు, వీడి ఇంకా వస్తుండా లేడా చూసుడే అయిపోయింది, ఎదురు చూసుడు. ఆ భక్తులు వస్తున్నా లేదా అనేటుంది. వాళ్ళు కూడా ఎలా వస్తారు, ఓ అలసిపోయి వస్తుంటారు పట్టుకొని. ఎందుకంటే వీళ్ళకి ముఖ్యమైన ధ్యాస ఆ రోజు బగారా, బోటి, చికెను, మటను, చేపలు, మందు, విందు. బావ వస్తాడు కదా, మరి బావకు మర్యాద. అసలైన బావ రావాలి, చెయ్యాలి మర్యాద అంటే దేవత శాంతియుతం. అమ్మ ఏం కోరుకుంది, పచ్చి పులుసు, నూకలు. మరి ఈ నూకలన్నం చేయడానికి నువ్వు రోజా, నా బాధ అది. అమ్మకి సమర్పించి వచ్చినాక కొయ్యి కదా నువ్వు ఎంత పెద్ద ఏటకు వస్తావు. అమ్మ కూడా కోరింది అదే. శాఖలు కానీ మర్యాదలు కానీ తెలంగాణలో సాంప్రదాయం తల్లి. ఒక 20-25 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటే సాంప్రదాయం విభిన్నంగా మారింది. శాఖ అంటే గుర్తొచ్చింది, కళ్ళు శాఖ పోస్తుంటారు, లేదంటే నీళ్ళ శాఖ పోస్తుంటారు, బెల్లం శాఖ పోయాలి. కళ్ళు శాఖ ఏంటంటే పోషమ్మ తల్లికే ఎక్కుతుంది, ఎందుకంటే మరి ఆవిడ పెరిగింది ఎక్కడ, అడవిలో. మాంసాహారం ఎవరికి ఎక్కుతుంది, పోచమ్మకి. పెరిగింది ఎక్కడ, అడవిలో. మరి కపాలాలు ధరించింది అమ్మకే కాబట్టి, అగ్గిలో పుట్టింది కాబట్టి, ఆదిపరాశక్తి నల్ల పోచమ్మ తల్లి శక్తి ఏ శక్తి తట్టుకోలేదు. మహంకాళి కూడా అమ్మ శరీరమే తీసుకొని రాక్షస సంహారణ చేస్తారు అని అన్నదానికి ప్రతీక మన దగ్గర జరిగే దసరా ఉత్సవాలు. లాస్ట్ శక్తి ఎవరు, మహిషాసుర మర్దని. అంతకు ముందు రోజు మహంకాళి. మరి మహంకాళి శక్తిలోనే దుర్గామాత కలిసింది, కానీ దుర్గామాతలో మహంకాళి కలవాలి. ఎన్ని శరీరాలు తట్టుకోలేవన్న ఉద్దేశంగా సంహారణ మీరు ఏ చిత్రంలో చూడండి, ఏ సినిమాలో చూడమ్మా, లాస్ట్ రూపం మాత్రం బీభత్సమేగా. అమ్మ 14 చేతులు, నల్ల రూపము, చంద్రవంక ఇంత పెద్దది వస్తుంది. ఆ రూపం ముమ్మాటికి మహంకాళిదే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు భవిష్యవాణి అంటే రంగం అని అనొచ్చా, పచ్చికుండ పైన సాధ్యపడుతుంది? మహాముఖంటికి ఇచ్చిన ఆజ్ఞ ధర్మశాస్త్రాల ప్రకారంగా, నేను అది మీకు ఆ సీక్రెట్ చెప్పకూడదు కానీ చెప్పి వెళ్తాము. అమ్మ నించునేది గాలిలో, కుండ మీద గాలి. మీకు అర్థమైంది విషయం, గాలిలో. ఎందుకంటే దేవత శరీరాన్ని ఆవహిస్తుంది కదా. మన శాస్త్రంలో ఇది కూడా వివరంగా ఉందమ్మా. నేను మళ్ళీ శరీరం మీద దేవతలు వస్తారు అన్న దానికి నేను చాలా అగెనిస్ట్ పోతా, కానీ నగ్న సత్యం ఏంటంటే, ఏ దేవత శరీరాన్ని అయితే ఆవహిస్తుందో శాస్త్ర గ్రంథాల ప్రకారంగా మాట్లాడితే, ఆ దేవత ప్రకృతిలో నిలబడగలదు. ఇలాగా ఇది వివరణ. నేను దైవాధీనమైన ప్రశ్న చెప్తున్నాను కాబట్టి మనోళ్ళు దేవుడు నిలబడడం చూడలేరు, కానీ ఆత్మలో నిలబడడం చూసారుగా.
గాలిలోనే ఉంటాయి. దానికి వెయిట్ ఉండదు, ఎందులోకైనా పోగలుగుతుంది. చాలా మైక్రో లెవెల్ 0.3 mm వెయిట్ ఏదో అంటారు, ఎందులోకైనా పోగలుగుతుంది. ఆ వెయిట్ వేరు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే ఆ శరీరాన్ని ఒకసారి ఆవహించగానే శరీరం మొత్తం శుతి మెత్తగా దూదిలాగా చాలా 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 బరువు లేకుండా అయిపోతుంది. అప్పుడు అమ్మ నిలబడేది ఆ కుండ మీదనే, కానీ ఆ కుండ ఆ బరువుని తట్టుకునే పరిస్థితిలో ఉంటుంది. పచ్చి కుండ మీద మరి నువ్వు ఇలా చేత పెడితేనే లోపలికి పోతుంది. అంత శక్తి అంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటారు? దీంట్లో అంతరార్థం అది. దీని అంతరార్థం ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక ఆయన గారు వచ్చారు, మరి ఆయన ఫీల్ అయిపోతాడేమో నేను చెప్తే, కానీ పెద్దగా పెట్టారు కుండ. ఇక బీభత్సం సృష్టిస్తారు. ఓ డమడమడమడమడమడమడమ కొడుతూనే ఉన్నారు. అది ఆ ఊదులు వీధులు వేస్తున్నారు. ఇక ఆయన వచ్చాడు అక్కడికి, ఆఖరికి బారుగా ఉన్నాడు. వచ్చాడమ్మా, పచ్చికుండ మీద నిలబడతాడని టాక్ హెవీగా అయిపోయింది. అందరూ చూస్తున్నారు. నేను అప్పుడు డిగ్రీలో ఉన్నా, మంచిగా జీన్స్ టీషర్ట్ వేసుకొని నేను అందరికంటే ముందు గోడ మీదకి ఎక్కి కూర్చొని ఉన్నా, ఏం జరుగుతుందని. అయితే ఆయన కాలు పెట్టుకుంటే టపాలు అన్నదమ్మా, ఇక్కడి వరకు ఆయనకి తెగిపోయింది. అది ఆ రక్తం ఇట్లా ఒక్కసారి ఇట్లా వచ్చేసినట్టు కాగానే ఆయన ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు? ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అందరి మీద వెయిట్ వేసేస్తున్నాడు. ఆ వెయిట్ వేసేసినప్పుడు పచ్చికుండ మీద నిలబడేదని కొంత ఆకతాయిలు, పచ్చికుండ పగిలిపోయిందో ఒకటి అరుస్తున్నాడు, ఇంకోటి అంటున్నాడు అపవిత్రమని అరుస్తున్నాడు. నిజమైన శక్తి ఆమె నిలబడగలుగుతుంది. అంతెందుకు తల్లి, ఒక మాట చెప్పాలంటే అమ్మ పచ్చికుండ మీదనే కూర్చొని భవిష్యత్తు చెప్పేదని కూడా ఉన్నాయి కొన్ని సినిమాల్లో. ఆ సినిమాలకు ఎలా వచ్చాయి మీరు చెప్పండి? ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ఎవరు దేవుళ్ళ? వాళ్ళ నిజ జీవితంలో జరిగిన పురాణాల ఆధారంగా చేసినాయి. కాబట్టి మన దగ్గర శక్తి ఆవహించడం ఉన్నది, కానీ దానికి అంతరార్థం పరమార్థం వేరే. ఇప్పుడు ఎవరమ్మా పిల్లలు, ఆడపిల్లలు వయసు తారసత్యం లేకుండా అమ్మవారి శరీరం మీదకి వచ్చిందని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది ఏదో చేయడం నేను ఒప్పుకోకపోవడమే అది. శక్తియుక్తముగా బోనాల పండుగ ఇంత వివరంగా మీకు చెప్పాం. ఇప్పుడు మీకు కొంచెం తెలిసి ఉండొచ్చు పండగ, కానీ అమ్మ నేను కొంచెం ఇంత డెప్త్లో చెప్పిన దాంట్లో అమ్మ పండగల నేను ఎక్కడైనా వివరణ ఇలా ఉందని చెప్పానా? ఇప్పుడు చేస్తున్న పండగలో చూడండి, ఇంత చిన్నవాడు ఉస్ అంటున్నాడు. ఏం ఉస్సు? ఆ బుస్సు ఎందుకు? దానివల్ల నువ్వు ఎందుకు దేవతలను అంత అంత అపవిత్రం చేయాల్సిన అవసరం ఏముంది నీకు? అంత దేవతలు, ఎల్లమ్మ చరిత్ర గొప్ప ఎక్కడ, నల్లపోచమ్మ తల్లి చరిత్ర గొప్ప ఎక్కడ, పార్వతీమాత అంశాన పుట్టిన చరిత్ర గొప్పలు ఎక్కడ, సింహవాయినన్నా, గోల్కొండ అన్నా, ఉజ్జయిన్ అన్న, ఇన్ని గొప్ప చరిత్రలల్లా ఎందుకు మనం భ్రష్టు పట్టే పరిస్థితి తెచ్చాం? ముఖ్యంగా శివసత్తులకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు బోనం ఎత్తడం చాలా నచ్చింది నాకు. వాళ్ళే ఎత్తాలి బోనం. ఎందుకు ఎత్తాలంటే వాళ్ళ శరీరం పురుషుడిది, తత్వం స్త్రీది. ఈ కండ, ఈ మెడ మీద ఉండే బలం పురుషుడికి ఉండదు, అలా అని స్త్రీకి ఉండదు. ఎందుకంటే పిల్లలు అంటారు బాలెంతలో ఇంకేదో సౌష్ఠవత్వం నెలసరిలో ఉండడం చేత ఆ బరువు వీళ్ళు మోయలేరు బోనం మీద. అర్ధనారీశ్వరి తత్వంతో పుట్టిన వాళ్ళు ఎత్తితే బోనం ఎంత కన్నుల పండగ అంటే, మరి వాళ్ళు 1-2 గంటలు ఎత్తడానికి ఆ అంశంలో పుట్టిన వాళ్ళమ్మా వాళ్ళందరూ. వాళ్ళ విలువలు ఎంత గొప్పయి. గోల్కొండ బోనాలకు దగ్గర చూడు వాళ్ళే ఉంటారు, ఉజ్జయిన్లో చూడండి వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా బల్కంపేటలో ఎత్తేది బోనాలు వీళ్ళందరూ. ఎల్లమ్మ తల్లి బోనాలు వాళ్ళే ఎందుకు ఎత్తుతారు అంత ప్రత్యేకంగా చూడండి. మిగతా వాళ్ళు జోగినీలు బోనం సమర్పిస్తేనే అమ్మవారు మెచ్చుతుంది అని అంటారు కదా. మెచ్చుతారు. ఎందుకు మెచ్చుతుంది అంటే, మరి ఆవిడ పుట్టింది ఎవరికి గమనించి చూడాల్సిన విషయం. లోతుకి వెళ్తే మహాముఖంటి శరీర అంశంలో పుట్టారు వాళ్ళు. కాబట్టి ఆ అంశం నుంచి వచ్చిన శరీరాలు ఎత్తితే మరి ఆవిడకి ఆనందమా కాదా? అందుకని వాళ్ళని ఈ జోగిని వ్యవస్థ లేకపోతే శివసత్తుల వ్యవస్థ అనడం కంటే ముఖ్యంగా అర్ధనారీశ్వరి వ్యవస్థ అని అంటే డైరెక్ట్గా ఇట్ ఈస్ అప్లికబుల్ టు పరమశివుడు. అది చేస్తే ఎంత గౌరవం. వాళ్ళందరూ ఏకం కావాలి, ఊరూర బోనాలు ఏకం కావాలి, ఇప్పుడు అన్నీ మారాలి. ఇట్లా అవాంఛనీయంగా చేసుడు ఆడుడు చేసుడు చాలా తప్పమ్మా. ఎందుకంటే నేను అడిగిన దానికి సమాధానం కూడా నాకు అదే కావాలి. ఏమి నీ అంశంలో ఉంది అని అంశ. ఇప్పుడు ఒక అంశ అంటే ఏంటంటమ్మా, దేవత యొక్క శక్తి. వంశ అంటేనేమో నీ వంశం. నీ వంశంలో ఒక దేవత ఉన్నది అని అనుకోవడం కాదు, దేవత అంశంలోనే నీ వంశం ఉన్నది. వాళ్ళ నుంచి వచ్చిన పుట్టుకలే ఇవన్నీ కదా. మరి ఈవిడని ఎలా నువ్వు తక్కువ అంచనా చేస్తావు తల్లి? తప్పు కదా. కాబట్టి ఏంటంటే కొంతమంది కారణ జన్మలు నిజంగా బోనాలు ఎత్తి నిజంగా ఆడే ఆ నాట్యం నిజంగా వాళ్ళు ఇట్లా వాళ్ళ ఇంట్లో ఎక్కడ లేని లక్ష్మి పొంగుతుంది. కొందరు ఇంట్లో చూడండి, పండగ చేసాం మొన్ననే అప్పుడే ఇలా చనిపోయాడు, పండగ చేసాం మొన్ననే మొత్తం నాశనం అయింది, పండగ చేసాము అప్పులు అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అమ్మ నీ దేవత గుణగాలు ఏందో నువ్వు తెలుసుకో. పచ్చి పులుసు నూకలు కోరిన నా తల్లి నీ దగ్గర నుంచి యాటలు బలులు పెద్ద పెద్ద ఇలా కోరుతుంది. కోరేది ఉంటే కూడా నా బిడ్డ పెట్టే పరిస్థితిలో ఉందా లేదా ఆమెకి తెలియదా? జగన్మాతలకు తెలియదా? మరి ఇక్కడ ఈ అంతరార్థం. కాబట్టి ఏంటంటే
మమ్మల్ని చాలా వ్యతిరేకిస్తారు కూడా చాలా మంది, అందుకనే. తప్పకుండా అండి, మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా ఖచ్చితంగా. అందరి తరపున. నిజంగా చాలా లోతైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం.